సార్ వస్తుంది సార్. ఓకే మేడం. ఓకే సార్. డియర్ లీడర్స్, అందరూ జూమ్ జాయిన్ కాండి. కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయండి. జూమ్ లింక్ సెండ్ చేయండి. వాట్సాప్ లో వచ్చే వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఇది మామూలు ఆపర్చునిటీ కాదండి. రూపాయి లేకుండా డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీ గురించి ద గ్రేట్ లీడర్ విజయేందర్ రెడ్డి సార్ ఈ రోజు మన ముందుకు వచ్చి మన కోసం ఈ అవకాశాన్ని మనకు తెలియజేస్తాడు. కాబట్టి శ్రద్ధగా వినండి, బుక్ పెన్ పెట్టుకోండి. ఎవరికైతే 1 year లో 1 lakh కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రము బుక్ పెన్ పెట్టుకొని కూడా సార్ ఏం చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోండి. దయచేసి మనసు పెట్టి వినండి. ఎందుకంటే ఇది ఒక రాత్రికి రాత్రి మన జీవితం మారదు, కానీ ఒక గంటలో ఒక నైట్ లో తీసుకున్న నిర్ణయం వల్ల మన జీవితం మారుతుంది. కాబట్టి ఈ సెషన్ శ్రద్ధగా విన్నట్టయితేనే మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. శ్రద్ధ అనేది ప్రతిదానికి ముఖ్యము. శ్రద్ధ ఉన్నప్పుడే మనము ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కాబట్టి లీడర్స్ శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వింటేనే మనకు సక్సెస్ అనేది తొందరగా వస్తుంది. మనకు అది అర్థం అవుతుంది. అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఫెంటాస్టిక్ డే అండి అందరికి. ఇప్పుడు సారు మనకు చెప్పబోయే సారు ఎవరైతే ఉన్నారో సారు సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నారు. ఆ సారు అతను ఏంటి అంటే బయట ఒక సైంటిస్ట్ గా జాబ్ చేస్తున్నాడు సారు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో. అంటే మనము బయట లేకపోతే బలరాజ్ ఇంకేదైనా ఎవిడెన్స్ కోసము రీసెర్చెస్ జరుగుతాయి కదా, దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ లో చేస్తాడు సారు. మరి అలాంటి సార్కు మంచి శాలరీ కూడా ఉంది. ఆ శాలరీ ఉన్న సారే మనకు ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు ప్యాషనేట్ గా మనకు కూడా ప్రతి ఒక్కరికి అవసరమే కదా. కాబట్టి సారు మాటల్లో మనం విందాం. గ్రేట్ వర్డ్స్ ఉంటాయి సార్. చాలా నిదానంగా శ్రద్ధగా బాగా చెప్పడం జరుగుతుంది సార్ కూడా. నేను అందరి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాక్స్ తోని క్లాప్స్ తోటి సార్ ను డిజిటల్ స్క్రీన్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాడు. సార్ విజేందర్ రెడ్డి సార్, కమాన్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. Thank you, sir. Thank you, Balram sir. Thank you వెల్కమ్ so much. వెల్కమ్ సార్. Thank you, sir. వెల్కమ్ సార్. ఓవర్ టు యూ సార్. Thank you, sir. Thank you so much. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. అంటే కొత్త వారికి గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మోర్ ఎర్నింగ్స్ అన్నమాట. కొత్త వారికి గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు విజేందర్ రెడ్డి. మా మిస్సెస్ అరుణ మేడంతో కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. మై గ్రేట్ అప్లైనర్స్ బండిపల్లి శ్రీనివాస్ గౌడ్ సార్ అండ్ స్వాతి మేడం, జయశ్రీ మేడం. థ్యాంక్ యూ సార్ ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీ మాకు కల్పించినందుకు. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ బిఈడి, పీజీ డిప్లొమా ఇన్ క్రిమినల్ జస్టిస్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ లో కూడా డిప్లొమా కోర్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం నేను హైదరాబాద్ సిటీ పోలీస్ పోస్ట్ టీమ్ లో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో సిఎస్ క్రైమ్ సీన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ పార్ట్ టైం గా ఈ బిజినెస్ బిల్డ్ చేయడం జరుగుతుంది. చాలా అద్భుతమైన బిజినెస్ అండి. ఇప్పుడు ఈ చెప్పబోయే సెషన్ ఏదైతే ఉందో ఒక 40 నిమిషాలు ఉంటది. ఆ 40 నిమిషాలు మీరు ఇందాక బలరాం సార్ చెప్పినట్టు కాన్సన్ట్రేషన్ గా ఓపెన్ మైండ్ తో వినండి. ఓపెన్ మైండ్ తో వినండి అంటే మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది. ఆ, ఈ ప్రజెంటేషన్ అనేది నేను పీపీటీ రూపంలో షేర్ చేస్తాను సార్ మీకు అందరికి. మీరు జాగ్రత్తగా వినండి కాన్సన్ట్రేషన్ తోని. ఈ 40 minutes శ్రద్ధతో వినండి. వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అండి. అందరికి వామ్ వెల్కమ్. మనము ప్రతి నిత్య జీవితంలో ప్రతిరోజు కస్టమర్ గా ఉంటున్నాం. అంటే ప్రతిదీ మనము తయారీదారులో ఉండట్లేదు. ప్రతిదీ మార్కెట్ లో ఆధారపడి ప్రతి వస్తువులను మనం మార్కెట్ లో కొనుక్కోవడం జరుగుతుంది. ఎవరైతే మనం కొనుక్కుంటున్నామో వాళ్ళందరినీ కస్టమర్స్ లేదా కన్సూమర్స్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కస్టమర్ గా ఉంటే ఆ ఎంపవర్మెంట్ ఎలా మనం సాధించుకోవచ్చో ఈ ఆపర్చునిటీ ద్వారా తెలుసుకుందామండి. ఈ పీపీటీ ద్వారా మీకు షేర్ చేస్తాను సార్ లీడర్స్.
అంటే ఇప్పుడు ఆర్డినరీ లైఫ్ టు ఎక్స్ట్రాడినరీ లైఫ్. అంటే మామూలుగా ఇప్పుడు నిజ జీవితంలో ఈ ఆపర్చునిటీ ద్వారా ఆర్డినరీ లైఫ్ నుండి ఎక్స్ట్రాడినరీ లైఫ్ గా ఎలాగా వెళ్ళవచ్చు, ముందుకు వెళ్ళవచ్చు అనేది తెలుసుకుందాం లీడర్స్. దీనిలో జీరో ఇన్వెస్ట్మెంట్ జీరో, అంటే ఒక్క రూపాయి కూడా మనం ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు. చాలా అద్భుతమైన అవకాశం. డైలీ మీరు చేస్తున్న పనితో పాటు మీరు ఏదైతే ప్రొఫెషన్ ఉన్నారో అన్ని రకాల ప్రొఫెషన్స్ కి ఇది సూటబుల్ బిజినెస్ అండి. డైలీ 2 hours వర్క్ అండ్ 2 years ప్లాన్ ఇది. అంటే చేసిన వెంటనే రిజల్ట్ రాదు. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదని అలా వర్క్ చేయకుండా కూడా ఏం రాదు. బిజినెస్ లో ఉండి డైలీ ఒక 2 hours పని చేయగలిగితే మీకు అది కన్వీనియంట్ టైంలో, మార్నింగ్ ఈవినింగ్ లేకపోతే సాటర్డేస్ సండేస్ అలా మీకు నచ్చిన టైంలో చేసుకుంటే చాలా అద్భుతమైన బిజినెస్ అండి. ఇప్పుడు ఒక పని ఎందుకు చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు చేయాలనేది ఒక 98% ఎలా చేయాలంటే చాలా మార్గాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా ఇప్పుడు ఈ సమయంలో మీరు ఇంట్లో ఉంటారు, కొందరు అన్నం తిని కూడా రిలాక్స్ అయ్యే టైం ఇది, మామూలుగా పడుకోవడానికి కూడా సిద్ధమయ్యే టైం. ఇప్పుడు ఒక ఇక్కడ నుండి మీ ఇంటి నుండి ఒక 50 కిలోమీటర్లు ఈ చీకట్లో వెళ్ళాలని అన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే మీకు మీకు మనసులో ఒక 1000 థాట్స్ అనేది వస్తా ఉంటాయి. అంటే నేను ఎందుకు వెళ్ళాలి, ఎందుకోసం వెళ్ళాలి అనేది అవుతుంది. అయితే నేను ఒక 50 కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత ఒక 5 లక్షల క్యాష్ మీకు ఇవ్వడం జరుగుతుంది అనుకున్నాండి. ఉన్న బలంగా మీరు అసలు ఎట్లున్నట్లు లేచి చెప్పులు వేసుకోకుండా ఉరుకుతారు, బండ్ల మీద ఉరుకుతా ఉంటారు, కార్ల మీద వెళ్తా ఉంటారు. అంటే అక్కడ క్లియర్ గా ఉన్నది, అంటే టార్గెట్ క్లియర్ గా ఉంది అక్కడ. అంటే 5 లక్షల అమౌంట్ అనేది ఉన్నది. కాబట్టి వై అనేది 90%. ఎలా చేయాలనేది ఓన్లీ 2% మాత్రమే. డ్రీమ్ లైఫ్ అంటే అందరికి డ్రీమ్స్ ఉంటాయండి. అంటే కామన్ గా ఉండే డ్రీమ్స్ అంటే మామూలుగా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్ గా ఉండే డ్రీమ్స్ అంటే మధ్య తరగతి నుండి ఎబో మధ్య తరగతి, బిలో పవర్టీ లైన్, బీపీఎల్ లైన్స్ అంటాం కదా, బిలో పవర్టీ లైన్ కూడా ఒక డ్రీమ్స్ ఉంటాయి. అంటే కామన్ డ్రీమ్స్ అంటే అందరికి అన్ని రకాల ప్రజలకు ఉండే కామన్ డ్రీమ్స్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్స్ అంటే ఒక పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందియాలనే ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనుకుంటారు. నెక్స్ట్ ఒక డ్రీమ్ హౌస్ అంటే లగ్జరీ హౌస్ కావాలనుకుంటారు మామూలుగా. నెక్స్ట్ గుడ్ హెల్త్, ప్రతి ఒక్కరు ఈ రోజు ఆ, అంటే డబ్బులు లేకున్నా పర్లేదు కానీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ కోరుకుంటా ఉన్నారు, గుడ్ హెల్త్. ప్లస్ డ్రీమ్ కార్ అంటే మామూలుగా ఆల్టో ఉన్న వాళ్ళకి కొంచెం స్విఫ్ట్ కావాలంటుంది, స్విఫ్ట్ కావాలని వాళ్ళకి క్రెటా కావాలని ఉంటుంది. ఇట్లా డ్రీమ్ కార్, అలా ఉన్న వాళ్ళకి ఆడి కార్ కావాలని డ్రీమ్ కార్స్ కూడా ఉంటాయి కొందరికి. నెక్స్ట్ అంటే కొందరు ఇప్పుడు నేను జాబ్ చేసే ఆ, వృత్తిలో ఉన్నాను కదా, అంటే బాస్ లేకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరికైనా. అంటే బాస్ ఉంటే ఏంటంటే బాసిజం తెలుసు కదా, టైంకి పోవాలి. లేట్ అయితే మనకి 3 లేట్స్ అయితే ఒక సీఎల్ కట్ చేయడం, 5 అయినా ఓవర్ టైం పోతాను ఉంటే పోతా అంటే పోనీయకపోవడం. ఇట్లా బాస్ లేకుండా చాలా బాగుంటుంది కదండి. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ అంటే సఫిషియెంట్ గా అమౌంట్ ఉండాలని కూడా ఉంటుంది కొందరికి. నెక్స్ట్ చిల్డ్రన్ సారీ పేరెంటల్ కేర్ కావాలని ఉంటది. అంటే ఇప్పుడు ప్రజెంట్ గా మనం ఉండే సిచ్యువేషన్ లో మనం సంపాదించే డబ్బుతోనే, అంటే చిన్న ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు ఎక్కడ లేవు. అంటే ఒక పెళ్లి కాగానే వేరే ఫ్యామిలీ షిఫ్ట్ చేసుకొని ఉద్యోగ రీత్యా వేరే దగ్గర ఉండాల్సి వస్తా ఉన్నది. ఆ, కాబట్టి పేరెంట్స్ ఏమో ఊర్లో ఉంటా ఉంటారు, మనమేమో బయట సిటీలో ఉంటా ఉంటాము. ఒకవేళ వారు ఇక్కడ వచ్చిరనుకో మనతో పాటు సిటీలో మింగిల్ కాలేకపోతా ఉంటారు. నెక్స్ట్ ఎరల్ ద ట్రావెల్ ఎరౌండ్ ద వరల్డ్ అంటే మామూలుగా మనం ఇప్పుడు ఆ ఒక ఆ, చేసే జాబ్లో కావచ్చు, పనిలో కావచ్చు, కానీ ఒక ఒక రాష్ట్రం కూడా దాటలేని పరిస్థితి మనది. అంటే మామూలుగా మనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు, మనకు జాబ్ లో టైం ఫ్రీడమ్ లేకపోవడం కావచ్చు, ఇట్లా కుటుంబ బాధ్యతలు కావచ్చు, ఎకనామికల్ స్టేటస్ కావచ్చు, ఇలా అంటే ప్రతి ఒక్కటి ఎకనామికల్ తోనే ముడిపడి ఉంటది. కాబట్టి మనం మామూలుగా ట్రావెల్ అంటే ఓ తిరుపతి లేకపోతే వేములవాడ నియర్ బై కొండగట్టు ఇలా పోతాము. కానీ దేశ విదేశాలు పోవాలంటే చాలా కష్టం. కానీ ఈ బిజినెస్ ద్వారా రీసెంట్ గా కూడా క్రూజ్ షిప్, అంటే మొత్తం 2 days మొత్తం ఒక 11 అంతస్తుల క్రూజ్ షిప్ లో ఉండడం జరిగింది, దుబాయ్ టు ఖతార్ వేరు. నెక్స్ట్ కూడా ఈ ట్రిప్ ప్రతి సంవత్సరం 2-3 ట్రిప్స్ ఉంటా ఉంటాయి ఈ బిజినెస్ ద్వారా. నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే గుర్తింపు. అంటే ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు ఈ బిజినెస్ ద్వారా ఒక గుర్తింపు అనేది ఉంటదండి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు లేడీస్ కి అయితే మామూలుగా వంటింట్లోకే ఎక్కువ పరిమితమై ఉంటారు. కొందరు జాబ్ చేస్తారు కానీ ఎక్కువ శాతం మెజారిటీ ఆఫ్ లేడీస్ గా ఇంట్లో ఉంటారు, వాళ్ళకి గుర్తింపు ఉంటది. అంటే ఈ బిజినెస్ ద్వారా చాలా అద్భుతమైన గుర్తింపు పొందవచ్చు. రీసెంట్ గా ఒక 3 లీడర్స్ ఆ మహిళా సాధికారత అవార్డు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకోవడం జరిగింది ఈ విస్టేజ్ బిజినెస్ ద్వారా. కేవలం వాళ్ళు బిజినెస్ కి ఆ, చేయకముందు ఓన్లీ
హోమ్ మేకర్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది రీసెంట్ గా, మొన్న 7వ తారీఖు. అలా రికగ్నిషన్ ఉంటుందండి. నెక్స్ట్ గోల్డ్, కామన్ గా అందరికి బంగారం కావాలని ఉంటది ఎవరికైనా. నెక్స్ట్ చారిటీ, అంటే మనకు వచ్చే దానిలో ఇంకా కొందరికి సహాయం చేయాలనిపిస్తుంది. అంటే ఎక్కడైనా మనకు ఎవరైనా ఇప్పుడు ఈ మధ్యలో ఫోన్ చేస్తా ఉంటారు. అంటే ఇప్పుడు ఫోన్ నంబర్లకు ఇప్పుడు చారిటీకి మనం బర్త్డే కానీ లేకపోతే మ్యారేజెస్ కానీ, అంటే ఇప్పుడు ఆన్లైన్ కొన్ని డేటా ఆల్రెడీ ఇస్తాం బ్యాంకులో. ఆ బ్యాంక్ వాళ్ళు కానీ వేరే వాళ్ళకు డేటా ఇచ్చి, ఇప్పుడు నాకు కూడా నా బర్త్డే అప్పుడు చాలా మంది అంటే ఫోన్ చేశారు. ఒక ఆర్ఫనైజ్ సెంటర్ వాళ్ళు 2-3 సెంటర్ వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది. అంటే డేటా ఎక్కడో ఇస్తుంటాం మన మొబైల్ నెంబర్, వాళ్ళు అక్కడ సేవ్ చేసుకొని ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ మనకు చేయబుద్ధి అయితే కానీ మన జేబు అనేది సహకరించదు. ఎందుకంటే మనకు వచ్చేది అరకొర జీతం కాబట్టి, ఆ వాటితోనే వాటికి కమిట్మెంట్స్, ఈఎంఐస్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం చారిటీ చేయాలని లోపల ఉన్నా కానీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ సఫిషియెంట్ అమౌంట్ మన దగ్గర లేదు కాబట్టి. ఆర్డినరీ లైఫ్ అంటే ఇప్పుడు మనకు ఇంతవరకు డ్రీమ్ లైఫ్ ఉంటే ఇప్పుడు ఆర్డినరీ లైఫ్ లో ఉన్నాము. ప్రజెంట్ గా ఇప్పుడు డ్రీమ్ హౌస్ అనుకుంటాం కానీ ఇప్పుడు ఇరుకు గదుల్లో మామూలుగా ఇప్పుడు 3 BHK హౌస్ లో ఉండాలనుకుంటాం కానీ రెంట్ ఒక 20,000 15,000 కావాలి. కానీ నార్మల్ హౌస్ లో ఉంటాం అంటే రెంట్ కు కట్టలేని పరిస్థితి ఉన్నదంటే, అంటే ఎక్కువ రెంట్ ఉంది కానీ. నెక్స్ట్ నార్మల్ స్కూల్లో మామూలుగా కార్పొరేట్ స్కూల్లో వేయాలనుకున్నాం పిల్లలను. కానీ నార్మల్ స్కూల్లో అంటే ఫీజు తక్కువ, ఫీజులు ఏ స్కూల్లో తక్కువ ఉన్నాయి అని ఆలోచిస్తాం. నెక్స్ట్ వెహికల్, నార్మల్ వెహికల్ అంటే ఒక సర్కస్ ఫీట్ చేసినట్టు ఉంటుంది. ఒక్కొక్క వెహికల్ మీద చూస్తా ఉంటాం రోడ్ల మీద ముగ్గురు నలుగురు, మళ్ళా ఒక బ్యాగులు లగేజీలు మూటలు వేసుకొని పోతా ఉంటారు. బై మిస్టేక్ లా కింద పడితే ఇక పరిస్థితి ఆ కుటుంబ పెద్దకి ఏమైనా జరిగితే ఆ పరిస్థితి చూడవచ్చు. మనము చాలా సందర్భాలు చూస్తుంటాము. ఇంకా ఇప్పుడు ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పని చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజెంట్ అవసరాల తగ్గట్టు అమౌంట్ అనేది రావట్లేదు కాబట్టి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కొందరు ఉద్యోగాలు మనం సెక్యూరిటీ గార్డ్ గాను, బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డులను చూస్తా ఉన్నాం. ప్రతిదానికి మనం కాంప్రమైజ్ అయ్యి బతుకుతా ఉన్నాం. ఇప్పుడు ఎకనామికల్ సర్వే ప్రకారము ఇన్ఫ్లేషన్ అనేది ప్రతి సంవత్సరం ఇది తీస్తా ఉంటారు ఆర్థిక సర్వేలు. ఇప్పుడు 1945లో ఒక 10 రూపాయలు ఉంటే సరిపోయేది ఖర్చులకు, ఒక కుటుంబానికి అవసరాలకు సరిపోయేది. నెక్స్ట్ అదే ఒక 1965 వచ్చేసరికి ఒక 100 రూపాయలు ఉంటే ఆ కుటుంబ అవసరాలకు సఫిషియెంట్ గా సరిపోయేది. నెక్స్ట్ 1985లో ఒక 1000 రూపాయలు అయితే సరిపోయేది ఖర్చులకి. ఇప్పుడు 2005 వరకు ఒక 10,000 ఉంటే అన్ని సామాన్లు వచ్చేది ఇంట్లో మనకి, అవసరాలు అన్ని తీరేది. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో 2025 ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నాము మనము. 1,00,000 రూపాయలైనా అంటే ఆడిగాడికే సరిపోయే పరిస్థితి ఉన్నది. కానీ రానున్న రానున్న రోజులో ఇంటి ఖర్చులకే 1,00,000 2 లక్షలు ఖర్చు అయిపోతుంది అని అంచనాలు చెప్తా ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మీరు సంపాదిస్తున్న డబ్బు నిజంగా మీ అవసరాలకు సరిపోతుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. మీరు సంపాదిస్తున్న డబ్బు వచ్చే 2 ఏళ్లలో లేదా 3 ఏళ్లలో రెండింతలు కానీ మూడింతలు కానీ అయ్యే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు, ఆ మా ఫ్రెండే ఉన్నాడు, 2010లో డిఎస్సి రావడం జరిగింది హెచ్జిటి. ఇప్పుడు ఇంకా 75 సంథింగ్ అంటే 80 క్రాస్ కాలేదు. ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అవుతుంది. కానీ వాడు 1 lakh తీసుకోవడానికి ఇంకొక 5 సంవత్సరాలు పడేటట్టున్నది. కానీ ఈ బిజినెస్ ద్వారా మీరు గట్టిగా ఒక 2 years మేము చెప్పినట్టు మీరు ఫాలో అయితే ఆ, ఒక 1 year లోనే 1 lakh తీసుకోవచ్చు. ఇక ముందు ముందు చూస్తాము అది ఎట్లా ఉందో బిజినెస్. మీరు ప్రస్తుతం చేసిన ఉద్యోగం ద్వారా వచ్చే సంపాదన కాకుండా ఇతర ఆదాయ మార్గాల ద్వారా మీకు సంపాదన వస్తుందా? మీరు పని చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మీ సంపాదన అలాగే వస్తుందా, అవుతుందా? కానీ ఈ బిజినెస్ టేక్ఓవర్ చేసిన తర్వాత ఒకవేళ అనుకోని కారణాల వల్ల మనం పని చేయలేకున్నా కానీ మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే టీం వర్క్ ఉంటుంది దీనిలో, కాబట్టి వస్తుంది అమౌంట్ అనేది. మనం ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. మనం చేసే పనిలో ఒక రోజు 2 రోజులు ఆ ఒక 1 week ఏదైనా పని కానీ ఏదైనా పెళ్లి కానీ ఇంట్లో ఉంటే పెడితే, శాలరీ పెడితే శాలరీ లాస్ ఆఫ్ పే ఉంటుంది. లేకపోతే ఈఎల్ఓ సిఎల్స్ లేకపోతే ఎర్నింగ్ లీవ్స్ కట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం దేనికోసం పని చేస్తున్నాం? అందరం మామూలుగా మనం మనీ కోసం పని చేస్తున్నాం. ఆ మనీ ఎందుకంటే మన డైలీ వాడే ప్రోడక్ట్ల కోసము, ప్లస్ కరెంట్ బిల్లు కట్టడం కోసము, నిత్యావసరాలు తీర్చుకోవడం కోసం, మిల్క్ బిల్ అని, స్కూల్ ఫీజు అని, నెక్స్ట్ డిష్ బిల్ అని, అంటే ప్రతి ఒక్కటి అవసరాలు ఉంటాయి. ఒక్కొక్కరికి తగ్గట్టు వాళ్ళ అవసరాలు ఉంటాయి. మొబైల్ బిల్ రీఛార్జ్లు అని, పెట్రోల్ బిల్ అని, హౌస్ ఈఎంఐ, నెక్స్ట్ మెడికల్ బిల్ అని, ఇలా చాలా రకాల ఖర్చులు అనేది ప్రతి ఒక్క కుటుంబానికి ఉంటాయి. వెజిటేబుల్ బిల్స్,
ఇలా అన్ని ఉంటాయి. కానీ చిన్న చిన్నవి అనిపిస్తాయి, కానీ అవి ఒక కౌంట్ చేస్తే ఒక పెద్ద అమౌంట్ అనేది వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటది. అయితే ఇవన్నీ ఖర్చులు ఉంటాయి, కానీ డ్రీమ్స్ అనేది ఇవన్నీ ఖర్చులు ఉంటాయి కాబట్టి మన సంపాదన సరిపోక మన డ్రీమ్స్ అనేది అలానే ఉండిపోతున్నాయి. అంటే ఫుల్ఫిల్ కావట్లేదు, ఓన్లీ నీడ్స్ మాత్రమే ఫుల్ఫిల్ అవుతున్నాయి. అయితే ఇందాక అనుకున్నామా కస్టమర్ ఆపర్చునిటీ అని, కన్సూమర్ ఆపర్చునిటీ. అయితే కస్టమర్ అనేవారు ఎంత గొప్పవారో ఒకసారి చూద్దాం. అంటే ఎప్పుడైనా అమ్మేవారు బాగుపడుతున్నారా, కొనేవారు బాగుపడుతున్నారా? అంటే కస్టమర్ ఎలా విధంగా అంటే అమ్మేవారు ఎక్కువ బాగుపడుతున్నారు, కానీ మన కంపెనీ ఏంటంటే కస్టమర్ ను ఒక ఎంపవర్మెంట్ చేయాలి, కస్టమర్ ను ఒక ఆర్థికంగా మీదికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కంపెనీ స్థాపించడం జరిగింది. ఆ మనం చూడండి ఇప్పుడు నిత్యావసర వస్తువులు వాడుకుంటున్నాం మనం మామూలు ఇంట్లో. ప్రతి ఒక్కరి ఇంట్లో పొద్దున్న లేస్తే టూత్ బ్రష్ కావాలి, టూత్ పేస్ట్ కావాలి, బాతింగ్ సోప్ కావాలి, హెయిర్ ఆయిల్, టాల్కమ్ పేస్ట్ పౌడర్, షాంపూ, ఫెయిర్నెస్ క్రీమ్, బాడీ పర్ఫ్యూమ్స్, షేవింగ్ క్రీమ్స్, హ్యాండ్ వాష్, పెయిన్ రిలీఫ్ క్రీమ్, ఇలా చాలా రకాల కుకింగ్ ఆయిల్, టీ పౌడర్, క్లాత్ వాషింగ్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, డిష్ వాష్ క్లీనర్, నెయిల్స్, నెయిల్ పాలిష్, అండ్ చాలా చాలా మనకు ప్రొడక్ట్స్ ఇవన్నీ మనకు కావాలి. కానీ మనం ఇవన్నీ తయారు చేసుకుంటున్నామా? లేదు. అంటే ఎక్కడో ఒకరు తయారు చేస్తే వాటిని కొనుక్కుంటాను, అంతే కదా. అయితే ఇప్పుడు నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక హెయిర్ ఆయిల్ కావాలి, నేను తయారు చేసుకోగలుగుతానా? తయారు చేసుకోలేను. అది మార్కెట్ లో ఒక 100 రూపాయలు ఉంటే తయారీదారు దగ్గర ఎంత ఉండవచ్చు? అంటే 100 రూపాయలకి తయారు చేసి 100 రూపాయలకి అమ్మితే తనకి ఏం లాభం ఉండదు కదా. కాబట్టి మధ్యవర్తులు ఉంటారు. రిటైలర్ షాప్ అని ఒక 10 రూపీస్ తీసుకుంటా ఉంటారు. నెక్స్ట్ హోల్సేల్ ఒక 10 రూపీస్ తీసుకుంటా ఉంటారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఏజెంట్ ఒక 10 రూపీస్ తీసుకుంటా ఉంటారు. నెక్స్ట్ స్టేట్ ఏజెంట్ ఉంటారు, ఒక 10 రూపీస్ తీసుకుంటారు. మ్యానుఫ్యాక్చరర్ మాత్రం ఒక 40 రూపాయలు ఉంటుంది. కానీ మనం కస్టమర్ గా వాడే వరకు 100 రూపీస్ అవుతుంది. ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక కమిషన్ తీసుకొని ఆ అంటే 10 10 రూపీస్ అట్లా తీసుకొని ఇస్తా ఉంటారు. ప్లస్ అతను తయారు చేసిన తయారు దగ్గర 40 రూపాయల వస్తువు తయారు చేసి అతని దగ్గర పెట్టుకుంటే ఆ సేల్ అవుతుందా? యూజ్ చేస్తారు ఎవరైనా? లేదు. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ కావాలి. ఎవరైనా సినిమా హీరోలు కానీ, లేకపోతే పేపర్ ప్రకటన కానీ, లేకపోతే టీవీలో యాడ్స్ కానీ, పేపర్లో యాడ్స్ కానీ ఇవ్వాలి, సోషల్ మీడియాలో కానీ ఇవ్వాలి. దానికి ఒక 10 రూపాయలు, ఇక మీడియాకు ఒక 10 రూపాయలు. అంటే దగ్గర దగ్గర ఒక వస్తువు 40 రూపాయల దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ తయారైతే మనం వాడేసరికి ఒక 100 రూపాయలు అవుతుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అయితే ఈ మధ్యవర్తులకు పోయేది ఒక 60 రూపాయలు పోతా ఉన్నది. మధ్యవర్తులకు ఒక 60 రూపాయలు ఇస్తున్నాం. అంటే మనం ఒక 100 రూపాయలు మార్కెట్ లో ఒక వస్తువుకి ఖర్చు పెడితే 60 రూపాయలు అనేది మధ్యవర్తులకే పోతున్నాయి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇది. 60 రూపాయలు అనేది మధ్యవర్తులకే వెళ్తున్నాయి. అయితే ఒక కుటుంబం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకునే ఒక కుటుంబం 1000 రూపాయలు ఖర్చు పెడితే అందులో 600 రూపాయలు మధ్యవర్తులకే పోతున్నాయి. అంటే ఈ డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, హోల్సేల్, రిటైల్, ఈ మీడియాకు, అడ్వర్టైజ్మెంట్ కి, ఇలా ఒక 600 రూపాయలు మనం వెచ్చించడం జరుగుతూ ఉన్నది బయట ఫ్రీగా. అంటే ఇక్కడ కస్టమర్, ఇప్పుడు మన కంపెనీలో ద గ్రేట్ వెస్టీజ్ కంపెనీ అండి. ఇప్పుడు కస్టమర్ ఇక్కడ కూడా కస్టమర్ ఉంటాడు, మ్యానుఫ్యాక్చర్ ఉంటారు. ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటామండి. ఇక్కడ కూడా కస్టమర్ కి 100 రూపాయలే వస్తుంది. కాకపోతే ఇది డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి మధ్యలో ఈ ఏజెంట్స్ అయితే ఎవరైతే ఇందాక చెప్పుకున్నట్టు ఎవరైతే ఉన్నారో, ఈ డిస్టిక్ ఏజెంట్ కానీ, యాడ్ ఏజెన్సీ కానీ, లేకపోతే డిస్టిక్ ఏజెంట్స్ కానీ, హోల్సేలర్స్ కానీ, వీళ్ళు ఎవరు ఉండరు. ఈ మధ్యవర్తులు అనేవారు ఎవరు ఉండరు ఇక్కడ. డైరెక్ట్ కంపెనీ నుండి కస్టమర్ కి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ అంటే మనం ఈ 60% ఏదైతే అమౌంట్ ఉన్నదో, ఈ 100కు 60 రూపాయలు ఏదైతే ఉన్నదో మనల్ని తీసుకోమంటా ఉన్నారు. ది వేస్ట్ ద గ్రేట్ వెస్టీజ్ కంపెనీ అండి. వెస్టీజ్, అదే వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ ఈ ఫౌండర్స్ వచ్చేసి గౌతమ్ బాలి సార్ మేనేజింగ్ డైరెక్టర్, అండ్ కన్వీర్ బీర్ సింగ్, దీపక్ సూద్ సార్ కో డైరెక్టర్స్ అండి. ఈ ఎస్టాబ్లిష్ వచ్చేసి 2004 లో ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ 2 ప్రొడక్ట్స్ తోని స్టార్ట్ అయిన, అంటే 20 ఇయర్స్ అయింది. 2004 లో స్టార్ట్ అయ్యి రీసెంట్ గానే 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి 2 ప్రోడక్ట్లు ఉండేది, ప్లస్ ఇప్పుడు 400+ ప్రొడక్ట్స్ ఉన్నది. అంటే ఇక్కడ 370 అని ఉంది, కానీ ఇది పాత స్లైడ్ అండి. 450+ ప్రొడక్ట్స్ అండ్ నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 6 డిస్ట్రిబ్యూటర్ తోనే స్టార్ట్ అయిన కంపెనీది. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 3 కోట్ల యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ 5 కోట్ల టర్న్ ఓవర్ అయ్యేది స్టార్టింగ్ లో కంపెనీ. ఇప్పుడు 5,000 కోట్ల దగ్గర టర్న్ ఓవర్ జరుగుతూ ఉన్నది. ఇది కొంచెం స్లైడ్ డిఫరెన్స్ ఉంది, పాత స్లైడ్ అండి ఇది. 2 బ్రాంచెస్ ఉండే, ఓన్లీ ఒకటి ఢిల్లీలో, ఒకటి బెంగళూరులో ఉండే. ఇప్పుడు 3,500+ బ్రాంచెస్ ఉన్నాయి.
ఇది ఓన్లీ ఇక్కడ కాదు, ఇండియాలో కాదు, ఇంటర్నేషనల్ బిజినెస్ అండి ఇది. ఇండియా, నేపాల్, బహ్రెయిన్, దుబాయ్, థాయిలాండ్, ఘనా, ఆ, ఫిలిప్పీన్స్, ఇట్లా ఇన్ని దేశాలలో ఈ బిజినెస్ అనేది రన్ అవుతా ఉన్నది అద్భుతంగా. ఈ సంబంధించిన అంటే కొందరికి డౌట్స్ వస్తాయి, అంటే ఇది ఏమన్నా కంపెనీలో ఇది రిజిస్టర్డ్ కంపెనీనా, ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయా అని. ప్రతి ఒక్కటి సర్టిఫికేట్స్ ఉన్నాయండి, ప్రతి ఒక్కదానికి సర్టిఫికేట్స్ అన్నిటికీ ఉన్నాయి. సర్టిఫికేట్ లేనిది ఒకవేళ ఫేక్ కంపెనీ అయ్యేటట్టు ఉంటే 20 సంవత్సరాల నుండి మనుగడ ఉండదు. రీసెంట్ గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఒక పేపర్ లో వచ్చిన వార్త అది. ఒక బిస్కెట్ లో బ్రిటానియా బిస్కెట్ లో ఆ, పెద్ద కంపెనీ అది, ఒక 2 బిస్కెట్ తక్కువనే కన్సూమర్ కోర్టులు వేస్తే ఒక 10 లక్షల జరిమానా అనేది వేయడం జరిగింది. అంటే అట్లా చిన్న 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ కి అట్లా రియాక్షన్ ఉంటది మార్కెట్ లో. అంటే మనం అట్లా కళ్ళు కప్పి చేసే బిజినెస్ కాదు ఇది. ప్రతి ఒక్క దానికి క్లియర్ కట్ గా అన్ని సంబంధించిన సర్టిఫికెట్లు చట్టపరంగానే ఉన్నాయండి. ఇప్పుడు ఈ వెస్టీజ్ కంపెనీ పైన స్లైడ్ లో చెప్పినట్టు మధ్యవర్తులకు వెళ్తున్న కోట్ల రూపాయల మధ్యవర్తులకు కాకుండా కస్టమర్లకే వెళ్తే కస్టమర్ ధనవంతుడు అవుతాడు అక్కడ. ఇప్పుడు ఒక ట్రెడిషనల్ మార్కెట్ లో, అంతా ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఇప్పుడు స్టేట్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్ ఇవన్నీ మనం ట్రెడిషనల్ మార్కెట్ లో చూసేదే. అయితే ఈ 60 రూపాయలు ఏదైతే ఇప్పుడు వాళ్ళకి మధ్యవర్తిలో పోతున్నాయో, అదే 60 రూపాయలు కస్టమర్లకు ఇస్తే కస్టమర్ ధనవంతుడు అవుతాడు అక్కడ. ఒకసారి ఆలోచించండి లీడర్స్. అంతా బాగుంది, కానీ నేను ఏం చేయాలి అంటే మనం రోజు వాడుకునే వస్తువులు, నిత్యావసర వస్తువులు అయితే ఉంటాయో అవి మనం వాడుకోవాలి. ఇక్కడ ఈ స్లైడ్ లో చూసిన విధంగా మనకు మామూలుగా బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ఫేస్ ఫేస్ స్క్రబ్స్ అని, ఫేస్ వాష్ అని, బాడీ వాష్ అని, షాంపూ అని, హ్యాండ్ వాష్ అని, ఇలా అన్ని రకాలు ఉంటాయండి పర్సనల్ కేర్ సంబంధించి. నెక్స్ట్ హోమ్ కేర్, అంటే మామూలుగా ఇప్పుడు గ్లాసెస్ వాష్ చేసుకోవడానికి, ప్లస్ టాయిలెట్ క్లీనరు, డిటర్జెంట్ పౌడరు, డిటర్జెంట్ వాషింగ్ లిక్విడ్, ప్లస్ డిష్ వాష్, ఫ్లోర్ క్లీనరు, ఇలా హోమ్ కేర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయండి. నెక్స్ట్ హెల్త్ కేర్ సంబంధించినది. ఈ రోజు అంటే ఇందాక చెప్పినట్టు డబ్బు లేకున్నా మంచిదని ఇంటింటికి ఆ జబ్బులు అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్క ఎందుకంటే మనం తీసుకునే ఆహారాలలో కల్తీ అనేది బాగా ఉన్నది. ప్రతి ఒక్కదానికి మామూలుగా గుండు బిన్ను నుంచి వెళ్ళి ఆ హెలికాప్టర్ వరకు అన్నింటిలో కల్తీ 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 ఉన్నది. అంటే మనం వాడే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే కూరగాయలు రిఫ్రిజిరేటర్ లో పెట్టడం, లేకపోతే మాంసాలను రిఫ్రిజిరేటర్ లో పెట్టి, చేపలు ఇవన్నీ ఆ రిఫ్రిజ్ లో పెట్టడానికి కెమికల్స్ వాడుతూ ఉంటాం. వాటికి అంటే ప్రిజర్వేషన్ చేయడానికి కంపల్సరీ పరిస్థితిలో వాటికి ప్రిజర్వేటివ్ చేయాలి కాబట్టి ఒక కెమికల్స్ కలపడం జరుగుతుంది. అవి మనం తిన్నప్పుడు ఏంటంటే మన ఆరోగ్యం అనేది ఖరాబ్ అవుతుంది. అది ఇక్కడ ఏంటంటే ఈ హెల్త్ కేర్ లో మొత్తం నేచురల్ ప్రొడక్ట్స్, ఆయుర్వేదం ప్రాపర్టీ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయండి. ఆ ఇది స్పిరులిన్ అనే సూపర్ ఫుడ్ ఆల్రెడీ మనం చూస్తాము. ఏరోనాటిక్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు, అస్ట్రోనాట్స్ వాడుతూ ఉంటారు సూపర్ ఫుడ్ అని. నెక్స్ట్ ప్రోటీన్ పౌడర్, నెక్స్ట్ ఎలార్జినైన్ అని మోకాళ్ళ నొప్పులకి, ఆ తర్వాత డిటాక్సిఫికేషన్ కోసము ఫుడ్ ప్యాచెస్, నెక్స్ట్ కొలెస్ట్రాల్ కరిగేయడానికి ఫ్లాక్స్ ఆయిల్స్, ఇలా ప్రతి ఒక్కదానికి షుగర్ పేషెంట్ కు స్టీవియా, గ్లూకో హెల్త్ అని, ఇలా ప్రతి ఒక్కదానికి సప్లిమెంట్స్ అనేది ఉన్నాయండి. మనం తినే ఆహారంలో ఏదైతే విటమిన్స్, ఖనిజాలు లోపిస్తాయో అవి ఫుల్ఫిల్ చేయడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. చాలా మందికి రిజల్ట్స్ కూడా వచ్చాయి. మేము చాలా మందికి ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా డైలీ సప్లిమెంట్స్ వాడడం జరుగుతుంది, నోని అని. ఇలా హెల్త్ కేర్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. నెక్స్ట్ లేడీస్ కి ఎక్కువ మామూలుగా మేకప్ అయ్యే అలవాటు ఉంటది. వాళ్ళకి మేకప్ సంబంధించింది నేచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయండి చాలా మట్టుకు. స్కిన్ కేర్ కి సంబంధించింది అంటే ఒక మామూలుగా ఇప్పుడు సినిమా హీరోలు, హీరోయిన్లు మేకప్ వేసుకుంటారు, లాంగ్ టర్మ్ లో వాళ్ళకు స్కిన్ డిసీజెస్ వస్తుంటాయి. అంటే ఎక్కువ హీరోయిన్లు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎక్కువ స్కిన్ క్యాన్సర్ రావడానికి అంటే ఎందుకంటే మితిమీరిన కెమికల్స్ అనేవి వాటి ప్రోడక్ట్ లో, బ్యూటీ ప్రోడక్ట్ లో ఉంటాయి. కానీ మన ప్రొడక్ట్స్ అట్లా కాదండి, నేచురల్ గా తయారైన ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ సంబంధించింది ఇప్పుడు అగ్రికేర్, అగ్రికల్చర్ ప్రొడక్ట్, సేంద్రియ ఎరువులు అంటాం. ఇది అగ్రి 82 అని, అగ్రి మాస్ అని, అగ్రి గోల్డ్ అని, అగ్రి 82 నానోటెక్ అని, ఇట్లా ఈ సేంద్రియ వ్యవసాయానికి అంటే మనం ఏదైతే మామూలుగా వ్యవసాయ సంబంధించడానికి మనం యూరియా గాని, డిఏపి గాని, మామూలుగా ఆ, భాస్వరం గాని ఇవన్నీ వేస్తున్నాం కదా. అంటే ఇవన్నీ ఎక్కువ మోతాదులో వినియోగించడం వల్ల తాత్కాలికంగా మనకు దిగుబడి రావచ్చు, కానీ ఆ లాంగ్ టైమ్ లో ఏమైతుందంటే నేల ఒక పిహెచ్ అనేది బేసిక్ అంటే క్షారత్వం అంటాం కదా, సౌడు పోతుందంట మామూలుగా భాషలో అయితే. అట్లా ఇది ఎక్కువ వాడడం వల్ల ఏమైతుందంటే అది
ఇన్స్టంట్ గా మనకి దిగుబడి వచ్చినప్పుడు కానీ లాంగ్ టైమ్ లో అది ఒక సారవంతం భూమి అనేది సారవంతం కోల్పోతుంది. అట్లా ఆలోచించే కంపెనీ ఒక సేంద్రియ ఎరువులు అనేది, అంటే మన ఎరువులతో పాటు ఇవి వాడుకొని కొంచెం ఎరువులను తక్కువ వేసుకొని ఇవి మిక్స్ చేసుకొని వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ప్లస్ పోషకాలతో నిండిన ఆ, కూరగాయలు కానీ మనము మామూలు వరి కానీ ఏదైనా అద్భుతంగా ఈ ప్రోడక్ట్స్ ఉపయోగించుకోవచ్చు. అంటే అధిక దిగుబడి వస్తుందండి. చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ వ్యవసాయ సంబంధించి అని చెప్పుకోవచ్చు. అండ్ అనదర్ కేటగిరీ వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్. వాటర్ ప్యూరిఫైయర్ అంటే నిత్య జీవితంలో మనం ఎక్కువ మన బాడీకి కావాల్సింది వాటర్. అంటే మన వాటర్ ఏ వాటర్ తీసుకున్నా కొందరు బోర్ వాటర్ తీసుకుంటారు, కొందరు మంజీరా వాటర్ తీసుకుంటారు, అంటే డైరెక్ట్ గా ఫిల్టర్ చేయకుండా తాగుతారు. అంటే వాటికి ఎక్కువ ఇప్పుడు 30 years కే మనం మోకాలు నొప్పులు వస్తాయి అంటారు. అంటే బికాస్ ఆఫ్ మనం వాటర్ తీసుకోవడం వల్ల ఆ వాటర్ లో ఖనిజాలు ఏమి ఉండవు. జస్ట్ వాటర్ తీసుకున్నాం అంటే తీసుకున్నాం, మన బాడీకి కావాల్సిన ఆ ఎసెన్షియల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మినరల్స్ అందడం లేదు. ఈ మినరల్స్ షార్ప్ వాటర్ ప్యూరిఫైర్ లో చాలా అద్భుతమైన మినరల్స్, మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అన్ని ఈ ప్యూరిఫైర్ ద్వారా మనకు వాటర్ ప్యూరిఫైర్ ద్వారా అందిపుచ్చుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి వెస్టిజ్ ఎయిర్ ప్యూరిఫైయర్. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ ఇప్పుడు మొన్న రీసెంట్ లో కూడా రామగుండం అనుకుంటా, అంటే ఎక్కువ ఇట్లా ఆ, గాలి కాలుష్యితం అయిందని చెప్పేసి ఇచ్చారు. ఢిల్లీలో చూసుకోండి, ఆర్డర్ ఈవెన్ నంబర్ అనే కార్లు తిరుగుతూ ఉంటాయి ప్లేట్స్. అంటే ఒక రోజు తిరిగిన కార్ ఇంకో రోజు తిరగద్దు అని చెప్పేసి. అంటే ఎందుకంటే ఆడ శ్వాస తీసుకుని కూడా ఇబ్బంది అవుతుంది, అంటే సఫికేషన్ గురవుతాం. అంటే అంత అంత కలుషితం అనేది గాలి ఉంది. అంటే రానున్న రోజులు హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి నెలకొంటది. ఎందుకంటే వెహికల్స్ అనేది ఎక్కువ అవుతున్నది, పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది, ఏసీ వాడడం వల్ల ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు హెల్దీ మామూలుగా నేచర్ గాలి పీల్చుకోవాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ వెస్టేజ్ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది ఉండాలండి. నెక్స్ట్ కార్ ప్యూరిఫైర్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మంత్ లో మామూలుగా పర్చేజ్ మన కంపెనీలో ఒక 3,500 పెట్టి ఒక ప్రోడక్ట్స్ తీసుకుంటే దానిలో డిస్కౌంట్ అనేది 15% వస్తుంది. మామూలు ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెట్ లో మనం ఎక్కువ మామూలుగా ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ డిమార్ట్ లోకి పోతా ఉంటారు. డిమార్ట్ కానీ లేకపోతే దగ్గర ఉన్న హోల్సేల్ షాప్ లో కానీ పోతా ఉంటారు. అలా మాక్సిమం అంటే 1% 2% ఎంఆర్పీన మనకు డిస్కౌంట్ అనేది ఇస్తారు. కానీ ఇక్కడ మాత్రం మనకు ఒక 3,500 ప్రోడక్ట్, అంటే కంపల్సరీ 3,500 కొనాలని కాదు, ఏది కొన్నా కానీ మన వస్తువులు అయినా ఒక 15% అనేది డిస్కౌంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్యాష్ బ్యాక్ అనేది 5%. మీ ప్రతి పర్చేజ్ లో మీరు ఎంత కొంటే అంత, 100 కొంటే ₹5, అట్లా 5% అనేది మీకు అకౌంట్ లో డైరెక్ట్ యాడ్ కావడం జరుగుతుంది క్యాష్ బ్యాక్ రూపంలో. నెక్స్ట్ ఫ్రీ ప్రొడక్ట్స్, అంటే ప్రతి పర్చేజ్ లో మీకు ఒక, అంటే ₹100 ఒక 3,500 పర్చేజ్ చేస్తే ₹350 ఫ్రీ ప్రొడక్ట్ అనేది ప్రతి పర్చేజ్ లో వస్తుంది. నెక్స్ట్ టోటల్ బెనిఫిట్స్ మామూలు ఇవన్నీ అంటే డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ప్లస్ ఫ్రీ ప్రొడక్ట్ ఇవన్నీ కలుసుకుంటే మీరు ఒక 3,500 వస్తువులు కొంటే ఒక ₹1,000 సేవ్ చేసినట్టు, అంటే 2,500 పెట్టినట్టు. నెక్స్ట్ అలా ఒక రెండవ నెల కూడా సేమ్ ప్రోడక్ట్ కొన్నారనుకోండి, దానికి కూడా క్యాష్ బ్యాక్ 15, డిస్కౌంట్ 15% వస్తుంది, క్యాష్ బ్యాక్ 5% వస్తుంది. నెక్స్ట్ ఫ్రీ ప్రోడక్ట్ ఒక 10% వస్తుంది. ఇది సెకండ్ మంత్ కూడా ఒక 1,000 సేవ్ చేస్తాం మామూలుగా. నెక్స్ట్ ఇలా థర్డ్ మంత్ కూడా సేమ్ రిపీట్, డిస్కౌంట్ 15%, క్యాష్ బ్యాక్ 5%, ఫ్రీ ప్రోడక్ట్ 10%. ఇలా కన్సిస్టెన్సీ అంటే వరుసగా 4 నెలలు ఉంటే, 1 2 3 4 నెలలు ఉన్నట్లయితే మనకు 5వ నెల ₹2,115 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. అంటే ఈ ఫ్రీ ప్రొడక్ట్స్ తోని మనం ఏ వస్తువులైనా మనం నచ్చిన వస్తువులు మనం మన స్టోర్ లో కొనుక్కోవచ్చు. అంటే ఎవ్రీ, అంటే ఒక బిజినెస్ మొత్తం ఒక పీవీ రూపంలో జరుగుతుందండి. బిజినెస్ అంతా పాయింట్ వాల్యూమ్ అంటాము. ఒక పాయింట్ వాల్యూమ్ ఈక్వల్ టు ₹32 అట్లా ఉంటది. అయితే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటాం మామూలుగా. అంటే కన్సిస్టెంట్ అంటే ఒకే పనిని అనేక సార్లు, అంటే పదే పదే చేయడం అన్నాడు. అంటే ఏ పనైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను అనుకో, ఒక రోజు పోతే రాదు. అంటే కన్సిస్టెన్సీ ఒక 2 నెలలు నేర్చుకుంటే వస్తుంది. ఇప్పుడు స్విమ్మింగ్ కూడా ఒక రోజు పోతే రాదు. అట్లా అంటే అట్లా ఫ్రీక్వెంట్ గా చేస్తా ఉంటే వస్తూ ఉంటది, తర్వాత మనం మర్చిపోలేము. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఒక 100 పీవీ, అంటే ఇందాక పీవీ అంటే మనం అనుకున్నాం కదా పాయింట్ వాల్యూ అని, ఒక 100 పీవీ అంటే ఒక ₹3,500 వరకు అవుతుంది. ఒక పీవీ ₹32 అనుకున్నాం. 100 పీవీకి అప్రాక్సిమేట్లీ ఒక 3,200 నుంచి 3,500 వరకు అవుతుంది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంటే కంపల్సరీ మ్యాండేటరీ ఏం కాదు. అంటే కన్స్యూమర్ ఒక బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఇది ఒక 100 పీవీ చేస్తే చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఇది కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది కంపెనీ తీసుకురావడం జరిగింది. అయితే ఇలా 4 నెలలు పర్చేజ్ చేసిన తర్వాత 5వ నెల ₹2,115 ఓచర్ మనకు ఫ్రీగా వస్తుంది. అలా కాకుండా ఒకవేళ నేను 60 పీవీ ఉంటా అనుకుంటే ₹1,250 ఫ్రీ ఓచర్ అనేది వస్తుంది. కానీ ఈ ₹1,250 ఓచర్ అనేది ఒక టూ టైప్స్ ఉంటది. అంటే కంపెనీ ముందే డిసైడ్ చేసి పెడుతుంది. అంటే ఈ గ్రూప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మాత్రమే ఉంటాయి 1 2 అని.
అవి మాత్రమే తీసుకోవాలి. 100 పీవీలో కన్సిస్టెంట్ లో ఉన్నట్టయితే మనకు మన కష్టం ఏదన్నట్టు, అంటే మనకి నచ్చిన ప్రోడక్ట్ అనేది మనం తీసుకోవచ్చు. దీనిలో ఆ డిస్కౌంట్, ఎంఆర్పి డిస్కౌంట్ 10 నుంచి 20% ఉంటుందండి. నెక్స్ట్ 5 నుంచి 16%, అంటే 5% to 16% క్యాష్ బ్యాక్ అనేది మీ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. 15% డైరెక్టర్ బోనస్ వస్తుంది. నెక్స్ట్ 3% టీమ్ బిల్డింగ్ బోనస్. నెక్స్ట్ 18% లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, 3% ట్రావెల్ ఫండ్, 5% కార్ ఫండ్, 3% హౌస్ ఫండ్, 2% ఎలైట్ క్లబ్ మెంబర్ ఫండ్. అంటే ఇట్లా 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. 9 రకాల ఇన్కమ్ అనేది జరుగుతుంది. చూడండి, మనకు ఒక ఉద్యోగంలో ఓన్లీ ఒకటే నెల నెల అయిపోయేసరికి ఒక జీతం వస్తుంది అంతే. ఇన్ని రకాల ఇన్కమ్ అనేది ఏది ఇయ్యలేదు మనకు ట్రెడిషనల్ మార్కెట్ లో. ఓన్లీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే ఈ అవకాశం అనేది ఉంది. దట్ ఈస్ వెస్టీజ్ లో మాత్రమే ఉందండి. నెక్స్ట్ అక్యుములేటింగ్ పర్ఫార్మెన్స్ బోనస్, అంటే సెకండ్ ఇందాక 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ లో సెకండ్ అండి ఇది. 5% to 16% ఇన్కమ్ అనేది మనకు క్యాష్ బ్యాక్ రూపంలో జరుగుతుంది, రావడం జరుగుతుంది. ఎట్లా అంటే ఒక పీవీ నుండి, ఇప్పుడు పాయింట్ బిజినెస్ మొత్తం పాయింట్ వాల్యూలో ఉంటదండి. ఒక పీవీ నుండి 1 పీవీ నుండి 599 పీవీ వరకు చేస్తే 5% అంటాం. అంటే మీరు ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసిన కూడా 5% అన్నమాట. అంటే ఒక మనం పేస్ట్ కానీ సోప్ కానీ కొనుక్కొని కూడా బిజినెస్ లో లాగిన్ కావచ్చు. నెక్స్ట్ 600 పీవీ నుండి 2399 పీవీల వరకు, అంటే 8% అంటాము దీన్ని. ఒక 72,000 బిజినెస్ అంటే మీరు మీ కింద టీం ఎవరైనా చేస్తే ఒక 8% అంటాము. నెక్స్ట్ 2399 పీవీ నుండి 5,499 పీవీ వరకు, అంటే 1,50,000 బిజినెస్ కనుక మీరు చేసినట్లయితే 12% అంటాం. నెక్స్ట్ 5,499 పీవీ ఎప్పుడైతే ఆ, మీ అక్యుములేట్ అవుతుందో మీ ఐడిలో, అప్పుడు 16% అంటాం. అంటే ఇదాక అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ ఈ విధంగా వస్తుంది. అంటే 5% ఉంటే ఇంత బిజినెస్ చేస్తే అంత, తర్వాత 8%, 12%, 16%, ఇట్లా అయితే వన్స్ ఒకసారి 16%, అంటే క్యుములేటివ్ పీవీతో 5,499 ప్లస్ పీవీ అయితే, నేనున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పీవీ చేసిన తర్వాత, నేను నాకు తెలిసిన వాళ్ళను ఒక రిఫర్ చేసిన బిజినెస్ లకి, వాళ్ళని ఒక 100 పీవీ చేసేటట్టు చేసినాను. నెక్స్ట్ వాళ్ళ నా తర్వాత ఇంకోరు, అట్లా ఒక నాకు తెలిసిన వాళ్ళందరికీ ఒక 6 మెంబర్స్ కి నేను బిజినెస్ లోకి ఇన్వైట్ చేసిన. ఎందుకంటే ఇది జీరో ఇన్వెస్ట్మెంట్, ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి కాబట్టి నచ్చితే బిజినెస్ లోకి వస్తారు. ఇక నచ్చదంటే తర్వాత ముచ్చట. కానీ నచ్చితే ఒక ఆరుగురు చెప్పిన, ఆరుగురు వచ్చారు. ఇట్లా నేను ఒక 100 పీవీ పర్చేజ్ చేసిన, నాకు నిత్యావసర వస్తువులు ప్రతిలో మార్కెట్ లో ట్రెడిషనల్ మార్కెట్ లో కొనే బదులు నేను మన మార్కెట్ లో తీసుకున్నాను, మన వెస్ట్ స్టోర్ లో తీసుకున్నాను. అట్లా నాకు తెలిసిన అందరూ రిఫర్ చేశాను. అట్లా ఒక 100 వాళ్ళు ఒక తలా 100 తీసుకొని పీవీ తీసుకున్నారు. అట్లా టీం వర్క్ తోని ముందుకు వెళ్తా ఉంటే 5,500 పీవీ ఎవరైతే అక్యుములేట్ అయిందో, అప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ అవుతాం మామూలుగా నేను. అప్పుడు మన దగ్గర బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ అనేది 15% వస్తుంది మనకు. టీమ్ బిల్డింగ్ బోనస్ ఒక 3% వస్తుంది. అప్పుడు అతని ఇన్కమ్, బ్రాంచ్ డైరెక్టర్ అతని ఇన్కమ్ ఎంతో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 7,000 నుంచి 15,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే చూడండి లీడర్స్, మనం ఇన్ని సంవత్సరాలు బట్టి మార్కెట్ లో బయట ఏదో ఒక వస్తువులు కొంటూనే ఉన్నాం. టీ మార్ట్ లో కావచ్చు, లేకపోతే హైపర్ స్టోర్, సూపర్ స్టోర్, చాలా స్టోర్లు ఉన్నాయి కదా, ఆ మార్ట్ ఈ మార్ట్ అని అన్ని మార్ట్లో కొంటూనే ఉన్నాం. మనం పుట్టినప్పటి నుండి ఇప్పుడు మన తాతలు ఉన్నారు, మన నాన్నలు ఉన్నారు, మనం కొన్నాం, మన పుట్టే తరం ఉన్నారు, వాళ్ళ తరం తరం అట్లా కంటిన్యూ అయితేనే ఉన్నది. కానీ ఒక్క రూపాయి కూడా మనకు అకౌంట్ లోకి అనేది ఇంతవరకు రాలేదు. అంటే నాకు కూడా ఈ బిజినెస్ వచ్చే వరకు కూడా ఇట్లా వస్తుంది అనేది కూడా తెలియదు నాకు. అట్లా మన టీంలో ఒక బ్రాండ్ డైరెక్టర్ అయ్యారు అనుకోండి 5,500 పీవీ ప్లస్ పీవీతోని, అప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ అవుతా. అప్పుడు సైడ్ వాల్యూ ఒక 1801 పీవీ చేసుకుంటే సిల్వర్ డైరెక్టర్ అవుతా. అప్పుడు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% వస్తుంది, ప్లస్ ట్రావెల్ ఫండ్ 3% వస్తుంది. నేను ప్రజెంట్ ఇదే పొజిషన్ లో ఉన్నాను, ట్రావెల్ ఫండ్ కూడా నేను అచీవ్ అవ్వడం జరిగింది. అప్పుడు ఆ ఇన్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు 20,000 పర్ మంత్ సిల్వర్ డైరెక్టర్ గా. నెక్స్ట్ మన కింద ఇలాగే బిజినెస్ బాగుందని నేను ఎవరైతే ఇన్వైట్ చేసినో సెకండ్ పర్సన్, అతను కూడా బ్రాండ్ డైరెక్టర్ అయితే, తర్వాత రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ లెగ్స్ నుండి ఒక 1,500 ఒక పీవీ చేసినట్టయితే గోల్డ్ డైరెక్టర్ అవుతాం. నేను గోల్డ్ డైరెక్టర్ అవుతాం. అప్పుడు అతని ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనము, ఇన్కమ్ 30,000 పర్ మంత్ ఇన్కమ్ ఎర్న్ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఇట్లా ఈ సక్సెస్ అయ్యి లీడర్స్ ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముందు ముందు చూస్తామండి స్లైడ్ లో. తర్వాత ముగ్గురు బ్రాంచ్ అయిన మన అండర్ లో
అప్పుడు స్టార్ డైరెక్టర్ అనే పిన్ అనేది అచీవ్ కావడం జరుగుతుంది. అప్పుడు స్టార్ డైరెక్టర్ లో ఇది ఇక్కడ నుంచి లైఫ్ టర్న్ అవుతుందండి స్టార్ డైరెక్టర్ నుండి. ఎందుకంటే కార్ ఫండ్ అనేది అచీవ్ కావడం జరుగుతుంది. 5% మన బిజినెస్ లో 5% కార్ ఫండ్ అనేది అచీవ్ కావడం జరుగుతుంది. కార్ ఫండ్ కూడా వస్తుంది ఇక్కడ నుండి. నెక్స్ట్ అలా ఇంకోటి తర్వాత మామూలుగా డైమండ్ డైరెక్టర్ తర్వాత 6 మెంబర్స్. మనము ఒకవేళ మన బిజినెస్ లోకి ఇన్వైట్ చేసిన 6 మెంబర్స్ కుములేటివ్ పీవీ తోని అంటే అక్యుములేషన్ పీవీ తోని ఆరుగురిని మనకి ఒక బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే అప్పుడు మన ఆ మంత్ క్రౌన్ డైరెక్టర్ కావడం జరుగుతుంది. మన అండర్ లో ఒక ఆరుగురు బ్రాంచ్ బ్రేక్ చేసినట్టయితే బ్రాంచ్ ప్రింట్లు మనం క్రౌన్ డైరెక్టర్ కావడం జరుగుతుంది. అప్పుడు హౌస్ ఫండ్ ఇప్పుడు 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ అనుకున్నాం కదా, అందులో అందులో 8 ఇన్కమ్ అయిన హౌస్ ఫండ్ అంటే 3% కూడా మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలైట్ క్లబ్ బోనస్ 2% కూడా రావడం జరుగుతుంది అదే క్రౌన్ డైరెక్టర్ ఉన్నప్పుడు. క్రౌన్ డైరెక్టర్ లో మనం ఎక్స్పెక్ట్ చేసే ఇన్కమ్ 1,50,000. చూడండి, అంటే ఇప్పుడు ఈ స్లైడ్ లో ముందు ముందు చూస్తాము. ఈ క్రౌన్ డైరెక్టర్ ఉండి 1,50,000 ఎర్న్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన టీమ్ లో. ఇప్పుడు పర్సనల్ షాపింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తామండి. పర్సనల్ షాపింగ్ వచ్చేసి ఒక 4,000 రూపాయల పర్సనల్ షాపింగ్ చేస్తున్నాం అనుకుందాము మన స్టోర్ లో. అది నచ్చింది, బాగుంది, ఒక 10 మందికి చెప్పినాము. ఆ 10 మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే నేను ఒక షాప్ కు పోయినా, ఒక షర్ట్ కొన్నా, బాగుంది, డిస్కౌంట్ ధరలో వచ్చింది నాకు అని చెప్తే ఇంకొక 10 మంది పోయి కొంటారు. కానీ నాకు ఏం రాదు, షాప్ అతనికి లాభం వస్తుంది. కానీ ఈ బిజినెస్ లో మనం షేర్ చేయడం వల్ల మనం లాభం పొందవచ్చు. అలాగే మనం ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నామో వాళ్ళకు కూడా ఎకనామికల్ లో ఇన్కమ్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. ఆ 10 మందికి చెప్పింది అనుకోండి, ఆ 10 మంది ఒక 4,000 పర్చేజ్ చేసింది అనుకోండి షాపింగ్, అప్పుడు 40,000 అవుతుంది కంపెనీకి టర్న్ ఓవర్. మన ఇన్కమ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 4,000 ఉంటుంది. అంటే కంపల్సరీ 4,000 కొనాలా అని అది కాదండి దీని మీనింగ్. కాకుండా ఫర్ క్యాలిక్యులేషన్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తా ఉన్నాను అంతే. ఇప్పుడు ఒకవేళ 10 మందికి నచ్చినాయి ప్రోడక్ట్స్, చాలా బాగుంది అన్నారు, ఆ 10 మందికి ఆగుతారండి. ఇప్పుడు నాకు ఒక 4,000 వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు నేనేది ఎవరైతే బిజినెస్ కి ఇన్వైట్ చేసినో అరే నాకు 4,000 వచ్చినాయి అంటే నేను చేసే జాబ్ తో పాటు పార్ట్ టైం గా ఒక 2-3 అవర్స్ చేసుకోవడం వల్ల ఒక 4,000 ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వచ్చింది అని చెప్పేసి ఆ 10 మంది కూడా ఆగరు కదా. మామూలుగా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది పలానా అతనికి అని చెప్పేసి ఆ 10 మంది కూడా ఇంకో 10 మంది ఇన్వైట్ చేస్తే అప్పుడు ఒక 100 మందికి 100 మంది అవుతారు మన టీంలో. సింపుల్ అండి ఇది. ఆ 100 మంది ఒక్కొక్కరు 4,000 అట్లా పర్చేజ్ చేసిన అప్పుడు 4 lakhs టర్న్ ఓవర్ అనేది అవుతుంది. అప్పుడు 4 lakhs టర్న్ ఓవర్ అయితే నా బిజినెస్ అప్పుడు మనకు ఒక 40 నా ఇన్కమ్ వచ్చేసి ఒక 40,000 ఇన్కమ్ అనేది నాకు జనరేట్ కావడం జరుగుతుంది. అంటే నేను చేసింది ఏం జస్ట్ ప్రోడక్ట్ షాప్ చేంజ్ చేసిన, అక్కడ కొనేది బదులు ఇక్కడ కొన్నా. ఇక్కడ కొనడం వల్ల నాకు ఒక ప్రోడక్ట్ బాగా నచ్చినాయి, నేను నలుగురు షేర్ చేసిన, అంతే బిజినెస్ ఆటోమేటిక్ గా జరిగిపోతాను టీం వర్క్ తోని. నెక్స్ట్ 100 పీపుల్ ఇప్పుడు నాకు వచ్చిన తర్వాత 40,000 ఇన్కమ్ వచ్చింది. ఒక సాలరీ ఒక 50,000 వచ్చిన తర్వాత దానికి ఈక్వల్ గా అమౌంట్ 40,000 అని వచ్చింది అనుకోండి, అసలు ఆగుతారా జనాలు? ఆగనే ఆగరు. అంటే మనం ఒక 10 రూపీస్ డిస్కౌంట్ పెడితేనే మనం ఒక గంట 2 గంటలు లైన్ లో నిలుస్తుంటాం. అట్లాంటి రోజులు ఇవి. అదే నాకు ఒక 40,000 వచ్చిన తర్వాత ఆ 10 మంది ఆగుతారా? ఆ 100 మంది ఆగుతారా? ఆ 100 మంది ఇంకొక 10 మందికి షేర్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ 1,000 మంది అవుతారు. ఆ 1,000 మంది ఒక 4,000 పర్చేజ్ చేస్తే అప్పుడు కంపెనీ టర్న్ ఓవర్ 40,000 ఎక్స్ట్రా అవుతుంది. అప్పుడు మన టర్న్ ఓవర్ 3 lakhs 3.5 lakhs వరకు మనం ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లాంటి అవకాశం ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. అయితే ఇది ఎట్లా చేయాలంటే మామూలు ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది, మొబైల్ యాప్ ఉంటుంది ఆండ్రాయిడ్ లో. ఆ దీనికి విన్నింగ్ టీమ్ అనేది ఉంటుంది. దాని ఆడియో వీడియో సిడీస్ సెమినార్స్ బుక్స్ ఉంటుంది. అంటే బిజినెస్ ఎలా చేయాలనేది ఈ విన్నింగ్ టీమ్ లో నేర్చుకుంటే, అంటే ఇది ఒక ఎడ్యుకేషన్ టీమ్ అన్నమాట. అంటే వెస్ట్ లో విన్నింగ్ టీమ్ అనేది టాప్ ఎర్నర్ టీమ్ అన్నట్టు. ఇది చాలా టీమ్స్ ఉంటాయి, ఇది విన్నింగ్ టీము మనదంతా. ఈ విన్నింగ్ టీమ్ లో ఎథిక్స్ కూడిన వ్యాపారం ఎలా చేయాలి అని ఉంటది. చాలా బుక్స్ కూడా ఉంటాయి. అంటే బిజినెస్ ఎలా చేయాలి, అంటే డైరెక్ట్ సేలింగ్ లో బిజినెస్ ఎలా చేయాలి, ఎలా సక్సెస్ కావాలి అంటే బుక్స్ లో చాలా నాలెడ్జ్ ఉంటదండి. మనం చదవం కానీ చాలా బుక్స్, రిచ్ డాడ్ పూర్ డాడీ, పైప్ లైన్ పారాబుల్, ఇలా చాలా బుక్స్ ఉంటాయి. అంటే మనం ఎంపవర్మెంట్ ఎలా సాధించవచ్చు, ఉన్న ఇన్వెస్ట్మెంట్ ను ఇంకా 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 ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు ఎలా సంపాదించవచ్చు, అంటే ఖాళీ సమయాన్ని ఎలా మనం యూటిలైజ్ చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు అని చాలా రకాల బుక్స్ మార్కెట్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇందాక చెప్పాను, అంటే ముందు ముందు స్లైడ్ లో చూద్దామని చెప్పాను కదా, ఈ బిజినెస్ లో సక్సెస్ అయిన లీడర్స్ అని చెప్పేసి. ఆ ఈయన ఎండి సలీం సార్ అండ్ షాహీనా బేగం మేడం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ గా ఉండేవాడు. అంటే ఈ బిజినెస్ లో రాకముందు బిఫోర్ వెస్టిజ్. ఇతని ఇన్కమ్ చూడండి, జనవరి 2023కి 9,32,000 వచ్చినాయి. ఇది ఒక సంవత్సరం ఇన్కమ్ కాదండి, ఓన్లీ 1 month లో ఇన్కమ్ వచ్చిందండి. 1 month ఒక క్యాబ్ డ్రైవర్ గా అసలు క్యాబే కొనలేని పరిస్థితి.
అతనిది. అంటే ఒక క్యాబ్ కొనలేని పరిస్థితి నుంచి వెళ్ళి ఇతను చూడండి ఒకటే నెలలో 9,32,000 పెట్టారు. ఇది పాత స్లైడ్ అండి. ప్రజెంట్ ఈయన ఒక గాజుల రామారం ఏరియాలో ఆ ఒక 2 కోట్లు పెట్టి ఇల్లు కొనడం జరిగింది రీసెంట్ గానే 2.5 మంత్స్ లో, 2.5 మంత్స్ బ్యాక్. అలాగే ఒక మెర్సిడెజ్ బెంజ్ కార్ కూడా రీసెంట్ గా 70 లక్షల 80 లక్షల వర్త్ గల మెర్సిడెజ్ బెంజ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. చూడండి లీడర్స్, ఒక క్యాబ్ డ్రైవర్ గా రోజు క్యాబ్ దొరికితేనే డబ్బులు వచ్చేది అతనికి 9.5 లక్షలు 10 లక్షలు యావరేజ్ కి ఇప్పుడు 14-15 లక్షలు తీసుకుంటాడు సారు. ప్లస్ ఒక 2.5 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. ప్లస్ 80-80 లక్షల వర్త్ గల మెర్సిడెజ్ బెంజ్ కారు ఓనర్ అయ్యిండు. అంటే వేరే దానిలో ఇప్పుడు అదే క్యాబ్ డ్రైవర్ ఉంటే అవకాశం ఇతనికి అర్థమైంది కాబట్టి తీసుకున్నాడు, బిజినెస్ స్టార్ట్ చేసిండు, ఇట్లా సక్సెస్ గా అయిండండి లీడర్స్. అలాగే నెక్స్ట్ లీడర్ చూద్దాము. గ్రేట్ లీడర్ అండి పురుషోత్తం దాస్ అండ్ పూర్ణిమ మేడం. ఇతను ఒక సాధారణ కానిస్టేబుల్. ఒక కానిస్టేబుల్ అంటే ఇప్పుడు చూస్తాం మనం కానిస్టేబుల్ లైఫ్ స్టైల్ చూస్తా ఉన్నాం బయట చాలా మందిని. అంటే అతను లైఫ్ లైఫ్ టైం అంటే మొత్తం రిటైర్మెంట్ అవుతారు కూడా ఒక 20 లక్షల కారు ఉండలేడు. చూడండి మామూలుగా అంటే అతను ఓన్లీ అంటే వేరే పక్కదారుల సంపాదించి చెప్పలేం కానీ మామూలుగా ఆయన జీతంతోని వేరే ఆస్తులతో ఉంటే చెప్పలేము. ఓన్లీ జీతంతోని బతికి పిల్లల్ని చదివించి ఇల్లు ఇవన్నీ సమకూర్చుకొని అసలు లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే చాలా కష్టం. కానీ ఈ సార్ ఒక బిజినెస్ ఆపర్చునిటీ వచ్చిందని తీసుకొని జస్ట్ ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయితే సార్ ఈ అవకాశం తీసుకొని రీసెంట్ దండి ఇది జూన్ నవంబర్ 2024 వచ్చిన చెక్ అక్షరాల 19,13,311 అంటే నియర్ బై 20 లక్షలు. అంటే ఒకటే నెలకి 20 లక్షలు తీసుకున్నాడు. అంటే ఇది ఆ, ఒక నిమిషంలో జీవితం ఏం మారిపోదు కానీ ఒక నిమిషంలో నిర్ణయం తీసుకోవడం వల్ల ఇతని జీవితం మారింది అండి. ఆలోచించండి మీరు కూడా. ఇతను మన గ్రేట్ లీడర్ అండి. అనదర్ లీడర్ మై గ్రేట్ మెంటర్ అండి వడ్డెమన్ శ్రీనివాస్ సార్ అండ్ శివాన్ మేడం. ఇతను కూడా నవంబర్ చెక్ చూడండి 10 లక్షలు వచ్చింది నియర్ బై. 10 లక్షలు అంటే చూడండి మామూలు ఇన్కమ్ కాదు అది. అంటే మామూలు ఉద్యోగాలు అయితే ఇప్పుడు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు అయితే మామూలు సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తే కానీ రాదు ఇంత ఇన్కమ్. అంటే సంవత్సరానికి యావరేజ్ గా నెలకు యావరేజ్ గా 1 lakh రూపీస్. అంటే ఒకటే నెలలో కొట్టింది సార్. అలాగే సార్ కూడా 2.5 కోట్లు పెట్టి తుర్కయంజంలో ఇల్లు కొనడం జరిగింది. ఆల్రెడీ ఒక 2 కార్లు కొన్నాడు సార్ 20 లక్షలు పెట్టి, స్కోడా కారు. నెక్స్ట్ కమింగ్ డేస్ లో కూడా మెర్సిడెజ్ బెంజ్ కూడా సార్ ఒక 1 crore పెట్టి 80 లక్షలు పెట్టి కార్ కూడా బుక్ చేయడం జరిగింది. అన్వీలింగ్ ఉంటది. మేము కూడా సార్ వాళ్ళ ఇంటికి పోయి ఈ ఇల్లు కూడా చూడడం జరిగింది. ఒక రోజు మొత్తం సార్ తో స్పెండ్ చేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో. అప్పుడు మాకు నమ్మకం వచ్చింది ఈ బిజినెస్ లో మేము స్ట్రాంగ్ గా నిలబడ్డామండి సార్ను చూసిన తర్వాతనే. సార్ వచ్చేసి ఒక ఆ, చాలా బిజినెస్ చేశాడు బిఫోర్. సార్ ఎంబీఏ స్టూడెంట్, మార్కెటింగ్ బిజినెస్ లో చేసిండు చాలా. దానిలో లాస్ అయింది. అయినా కానీ తర్వాత ఆ లాస్ లో ఉండి ఈ బిజినెస్ లో టేక్ ఓవర్ చేసి ఒక 4-5 ఇయర్స్ లోనే ఇంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడు. ఎవ్రీ మంత్ సార్ కి యావరేజ్ గా 9 నుంచి 10 లక్షలు వస్తా ఉన్నాయి ఈ బిజినెస్ ద్వారా. అనదర్ గ్రేట్ లీడర్ అండి డాక్టర్ మధు సార్ అండ్ సమత మేడం ఫ్రమ్ వరంగల్ సార్ది. అయితే ఈ సార్ది యావరేజ్ ఇన్కమ్ కూడా లాస్ట్ మంత్ యావరేజ్ ఇన్కమ్ 1 lakh ఎబో వస్తుంది ప్రతి నెల. అయితే నేను ఈ సార్ను స్టార్టింగ్ లో ఈ సార్ను చూసిన తర్వాతనే వచ్చిన. ఎందుకంటే సారు ఒక 100 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేస్తాడు ఆయన ప్రొఫెషన్ లో, టీచర్ గా, గవర్నమెంట్ టీచర్. అయితే అంత ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తే ఇది ఏముంది అంటే మేము 40-50 వేలు వచ్చిన వాళ్ళమే ఇట్లా అంటే ఇంత రిలాక్స్ గా ఉన్నాము. అంత దూరం పోయి సార్ 1 lakh వస్తుంది ప్రొఫెషన్ లా, ఇంత ఇందులో ఏముంది ఇంత కష్టపడుతున్నారు సార్ అని ఒకసారి నాకు అతను మాట్లాడడం జరిగింది. అదే ఈ సార్ నేను ఇన్స్పైర్ గా తీసుకున్నా. అరే 1 lakh వచ్చే వ్యక్తి ఇంత ప్యాషనెట్ గా ఎందుకు బిల్డ్ చేస్తున్నారు అంటే ఇందులో ఏదో ఉంది అని చెప్పేసి ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నా. తర్వాత వడ్డేమాన్ సార్ వాళ్ళ ఇంటికి పోయినా, చూసి ఇక ప్యాషనెట్ గా అప్పటి నుండి బిల్డ్ చేయడం జరుగుతా ఉంది. తర్వాత అన్నది గ్రేట్ లీడర్ భరత్ భరత్ సార్ అండ్ ఆమెను మేడం ఫ్రమ్ గోదావరి. ఈ సార్ కూడా ఆ అంటే ఒక 4 లారీలు ఉన్నాయి సార్కి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కోల్ బెల్ట్ ఏరియా గోదావరి. అక్కడ అది ఆ బిజినెస్ చేసుకుంటూ సార్ ప్యాషనెట్ గా పార్ట్ టైం గా బిజినెస్ బిల్డ్ చేసి యావరేజ్ గా 1,50,000 అట్లా యావరేజ్ గా తీసుకుంటా ఉన్నాడు కన్సిస్టెంట్ గా సార్. ఇది రీసెంట్ గా వచ్చే చెక్ ఆగస్ట్ మంత్. నెక్స్ట్ అనదర్ గ్రేట్ లీడర్ డాక్టర్ మధుకర్ సార్ అండ్ మౌనిక మేడం. ఈ డాక్టర్ వచ్చేసి ప్రొఫెసర్ ఫార్మా కంపెనీ ఫార్మా కాలేజ్ లో ప్రొఫెసర్ కమ్ లెక్చరర్ సార్. ఒక ఫార్మా కాలేజ్ కి ప్రిన్సిపల్ గా కూడా వర్క్ చేస్తున్నాడు సారు. ఈ సార్ కూడా ప్యాషనెట్ గా పార్ట్ టైం బిల్డ్ చేసి ఆ సార్ ఇది పాతదండి సిడి 54,700 అంటే యావరేజ్ గా 50,000 ఇన్కమ్ కూడా తీసుకోవడం జరుగుతుంది సార్. ప్రజెంట్ గా స్టాఫ్ డైరెక్టర్ లో ఉన్నాడు. నెక్స్ట్ అనదర్ లీడర్ ఆ
రాజశ్రీ నాయుడు అండి. బ్యూటీ బ్యూటీ పార్లర్ అండ్ మేకప్ అకాడమీ నడుపుతా ఉంటది. ఇక్కడ హైదరాబాద్ లో సుచిత్రలో ఉంటారు, మా ఇంటికి దగ్గరలోనే. మేడం ఇన్కమ్ కూడా కన్సిస్టెన్స్ గా 40 నుంచి 50 వేలు వస్తుంది. పార్ట్ టైం గానే మేడం కూడా ప్రజెంట్ గా స్టార్ట్ అయ్యే లెవెల్ ఉన్నారు మేడం. నెక్స్ట్ మా గ్రేట్ అప్లయన్స్ అండి. ఆ, చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ నాకు పరిచయం చేశారు సారు. బండిపల్లి శ్రీనివాస్ గౌడ్ సార్ అండ్ స్వాతి మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం మాకు కల్పించినందుకు. మా గ్రేట్ అప్లైనర్స్ అండి. సార్ ఇన్కమ్ కూడా సార్ చెప్పాలంటే ఇందాక చెప్పాను కదా భరత్ సార్, ఇందాక చెప్పాను కదా మధు సార్ అండ్ ఈ సారు ఈ ఒక ఎంఎన్సి కంపెనీలో, ఫార్మా కంపెనీలో సార్ సీనియర్ సైంటిస్ట్ గా చేస్తున్నాడు గత 20 సంవత్సరాల నుండి. అయితే సార్ కూడా నియర్ 1 lakh ఎబో వస్తుంది ఇన్కమ్. అంటే నాకు కూడా చాలా ఒక 10 years నుండి సుపరిచితమే సారు. అయితే నేను కూడా ఈ సార్ కూడా ఇన్స్పైర్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ లో 1 lakh వచ్చినా గానీ, అంటే ఇంకా నేను కూడా 1 lakh దానికి రీచ్ కాలేదు. నేను చేసే దాంట్లో రీచ్ కూడా కాలేను. అందుకని అట్లా ఉన్నది పరిస్థితి. సారీ లీడర్స్, ఫోన్ వస్తుంది. నేను సార్ని కూడా ఇన్స్పైర్ తీసుకోవడం జరిగింది, శ్రీనివాస్ సార్ని. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ లో 1 lakh ప్లస్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు సారు. ఆ, అయితే నేను కూడా అరే సారు అంత ఇన్కమ్ ఉంది. అయితే నా దగ్గర ప్లాన్కి వచ్చిన తర్వాత నేను ఇక ఏం ఆలోచించకుండా తీసుకున్నాను. ఎందుకంటే 1 lakh ఇన్కమ్ వచ్చిన వాళ్ళకి ఇలా బిజినెస్ లో ఉన్నారంటే నాకు అప్పుడు అర్థమైంది, అంటే ఈ బిజినెస్ యొక్క వాల్యూ ఏందనేది అర్థమైంది. నేను కూడా ఆలోచించకుండా బిజినెస్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయడం జరిగింది. సార్తో పాటు మేము కూడా ఈ బిజినెస్ లో రన్ చేస్తున్నాం, సార్తో పాటు నడవడం జరుగుతుందండి లీడర్స్. నెక్స్ట్ అనదర్ లీడర్ ఫ్రమ్ వరంగల్, తబితా మేడం అండ్ కుమార్ సారు ఫ్రమ్ వరంగల్, ప్రైవేట్ టీచర్ అండ్ సివిల్ ఇంజనీర్. ఈ సార్ కూడా యావరేజ్ గా ఒక 30,000 తీసుకుంటున్నాడు సార్. ఇదంతా మన టీమ్ లీడర్స్ అండి, విక్టోరియస్ టీమ్ లీడర్స్ వీళ్ళంతా. ఈ సారు అనదర్ లీడర్ కేతర్ల రేణుక అండ్ గట్టయ్య సారు. ఈ సార్ కూడా ప్రొఫెషన్ లో ఒక ఆ, మంచి బ్యాంక్ లో మేనేజర్ గా ఉన్నారు. ఒక 4 బ్రాంచ్లు సార్ అండర్ లో ఉంటాయి. సార్ ఇన్కమ్ కూడా 1 lakh ప్లస్ ఇన్కమ్ ఉంటది. కానీ ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తున్నారు, మేడం సపోర్ట్ చేస్తూ ఈ బిజినెస్ లో ముందుకు తీసుకెళ్తున్నాడు. వాళ్ళ ఇన్కమ్ కూడా యావరేజ్ గా 30,000 దాకా ఎర్న్ చేస్తా ఉన్నారండి, అంటే పార్ట్ టైం గా. నెక్స్ట్ అనదర్ లీడర్ అండి, చందన అండ్ సంపత్ ఫ్రమ్ కరీంనగర్. సంపత్ సార్ ఫ్రమ్ కరీంనగర్. వీళ్ళు కూడా ఈ ప్యాషనెట్ గా బిల్డ్ చేసి పార్ట్ టైం గా, అంటే ప్రొఫెషనల్ వేరే ఉంది, పార్ట్ టైం గా బిల్డ్ చేస్తా ఉన్నారు. వీళ్ళు కూడా యావరేజ్ గా 20 నుంచి 25 వేలు ఇన్కమ్ తీసుకోవడం జరుగుతా ఉంది. నెక్స్ట్ గ్రేట్ లీడర్ అనదర్ లీడర్ బలరాం సార్ అండ్ భవాని మేడం ఫ్రమ్ హైదరాబాద్. ఈ సార్ కూడా ఒక కంపెనీలో సీనియర్ సైంటిస్ట్ గా వర్క్ చేసుకుంటూ ఈ ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తున్నారు. మేడం ఏమో హోమ్ మేకర్ గా ఉన్నారు. సార్ యావరేజ్ ఇన్కమ్ కూడా 25 వేలు దాకా వస్తా ఉన్నాయి ప్రతి మంత్ లో. అట్లా సార్ కూడా ఇన్కమ్ గ్రేట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఫోటో నా కోసం అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ యువర్ స్టోరీ రావాలంటే మీరు కూడా ఈ బిజినెస్ లో లాగిన్ అయ్యి బిజినెస్ చేయడం లీడర్స్. ఒకవేళ అంటే మీ వద్ద ఈ బిజినెస్ కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా? అంటే ఈ బిజినెస్ కాకుండా ఇంకేదైనా పార్ట్ టైం గా బిల్డ్ చేసుకొని ఇంత డబ్బులు సంపాదించుకునే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ మీరు ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసి సక్సెస్ కాకుంటే ఏమైనా అవుతుందా? అంటే మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తలేము, సక్సెస్ కాకుంటే ఏమైతుంది, ఏం కాదు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాధ, అంటే ఇన్వెస్ట్మెంట్ పోతుందేమో, అంటే నడుస్తుందో నడదో అని ఇబ్బంది అవుతుందేమో అనేది బాధ. కానీ అట్లా ఏం లేదు కదా. ఒకవేళ సక్సెస్ అయితే చూడండి, అంటే లాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకున్నారు కపుల్ ఆఫ్ ఇయర్స్ లోనే. నెక్స్ట్ ఈ బిజినెస్ సక్సెస్ అయితే ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూశారు కదా, ఒక కార్ డ్రైవర్ 10 లక్షలు సంపాదిస్తున్నాడు, ఒక పోలీస్ కానిస్టేబుల్ నెలకు 10 లక్షలు సంపాదిస్తున్నారు, ఒక సీనియర్ సైంటిస్ట్ 10 లక్షలు సంపాదిస్తున్నారు, నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నారు. అట్లా చాలా మంది, ఒక బ్యాంక్ ఎంప్లాయీ, అట్లా ఒక ట్రెడిషనల్ బిజినెస్ చేసే వాళ్ళు, ఇలాంటి చాలా మంది ఉన్నారు. అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. సక్సెస్ అయితే అట్లా మనం కూడా వాళ్ళతో పాటు ఇన్కమ్ తీసుకోవచ్చు. లేకపోతే ఒకవేళ సక్సెస్ కాకుండా నష్టమే ఉంది, మన పని మనకే ఉంటది కదా, మన జాబ్ మనకే ఉంటది, పెద్ద ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ అవకాశం నాకు వచ్చినందుకు, ప్లస్ మీరు ఈ అవకాశము ఆ, ఇంతసేపు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ లీడర్స్ సో మచ్. ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అండి. ఆ, అందరూ కంపల్సరీ ఈ బిజినెస్ లో లాగిన్ అయ్యి, కొత్త వారికి ఎవరైనా ఉంటే అంటే కొత్త వారికి సరిగా అర్థం కాకపోవచ్చు. ఒకవేళ అర్థం కాకుండా ఇప్పుడు ఎవరైతే మీకు ఇప్పుడు ఈ లింక్ పంపించి ఇన్వైట్ చేశారో ఈ జూమ్ కి,
తర్వాత వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి శ్రద్ధగా మళ్ళీ ఒకసారి వినండి. ఒకవేళ యూట్యూబ్ లో కూడా ఈ వీడియో ఉంటది, మళ్ళీ ఒకసారి వినండి, అర్థమవుతుంది. ఒకవేళ కాకుంటే మీరు పర్సనల్ గా మీకు ఎవరైతే ఇన్వైట్ చేసారో వాళ్ళు పర్సనల్ గా కాల్ చేసి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. థ్యాంక్ యూ లీడర్స్. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ ఈ సిడి ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ వల్ల ఏ ఒక్కరి జీవితం మాడినా ఈ సెషన్ కి సార్థకత లభించిందని నేను అనుకుంటున్నా లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు వర్క్. సూపర్ సూపర్ ఎక్సలెంట్ సార్, రియల్లీ గ్రేట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ విజేందర్ రెడ్డి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీకు నిజంగా కూడా నేను కూడా బుక్ పెన్ను పెట్టుకొని ఇక్కడ కొన్ని చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్లు రాసుకోవడం కూడా జరిగింది సార్. నిజంగా కూడా మార్కెట్లో తయారైన వస్తువు తయారు చేసుకొని ఒక కంపెనీ వాళ్ళు దగ్గర పెట్టుకున్నా ఎలాంటి యూజ్ ఉండదు. ఆ పాయింట్ నాకు ఇంతవరకు ఏ లీడర్ చెప్పలేదు, మీరు మీ ద్వారా విన్నాను నేను. తర్వాత సిఎన్సి గురించి కానీ, డిస్కౌంట్లు ఎట్లా ఎట్లా వస్తున్నాయి అనే దాని గురించి కానీ, ప్రొడక్ట్ నాలెడ్జ్, ఇందులో ఉన్న ప్రోడక్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్, తర్వాత ఫుడ్ సప్లిమెంట్ల గురించి కూడా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. గ్రేట్ నాలెడ్జ్ తీసుకున్నాము. తర్వాత డియర్ లీడర్స్, సార్ చెప్పింది ప్రతి ఒక్క పర్సన్ విన్నారు కదా. మీరు నిర్ణయం తీసుకోండి. ఇది వినడం కాదు లీడర్స్, ఒకటి ఏందనంటే ఇదంతా విన్న తర్వాత మనము తరతరాల నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాము, కొనుక్కుంటున్నాము, వాడుకుంటున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు కన్జ్యూమర్సే దీంట్లో. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్లేయర్స్ అయినా, సినిమా హీరోలు అయినా ప్రతి ఒక్కరు కన్జ్యూమర్సే. బయట వస్తువు వాడిరు అంటే వాళ్ళని కన్జ్యూమర్ అని అంటారు. సబ్బు వాడినా, పేస్ట్ వాడినా కన్జ్యూమరే అవుతారు. కాబట్టి కంపల్సరీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కన్జ్యూమరే. కాబట్టి ఈ కన్జ్యూమర్ తో పాటు మనకు బిజినెస్ అవకాశం కూడా ఉండే ఆపర్చునిటీ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఈ సెషన్ విన్న తర్వాత మీరు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో సార్ చెప్పినట్టు వాళ్ళని ఇంకా క్లియర్ గా అడగండి. ఎందుకంటే ఒక్కసారికి అర్థం కాకపోవచ్చు సరిగా. ఇంకొకసారి అడిగి వాళ్ళ దగ్గర కూర్చొని అసలు ప్లాన్ ఏంది అని వాళ్ళని అడగండి. వాళ్ళకి తెలిసే చెప్తారు, లేదంటే వాళ్ళ అప్లైన్ కు వాళ్ళు కనెక్ట్ చేస్తారు. తర్వాత మీరు ఒక ఐడి తీసుకోవాలి. ఇలా డబ్బులు కట్టేది అయితే ఏమీ లేదు. ఒక ఐడి ప్రూఫ్ ఇస్తే ఐడి చేస్తారు. ఆ ఐడి చేసుకొని మనకి ఇంట్లో వాడుకునే వస్తువులు ఏవైతే రెగ్యులర్ గా వాడేటి ట్రెడిషనల్ కాకుండా మన కంపెనీలో ది గ్రేట్ వెస్టీజ్ కంపెనీలో ఉన్న వస్తువులు వాడడం వల్ల మనకు ఆరోగ్యం అవుతుంది, ప్లస్ ఆదాయం కూడా వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కొన్ని రివ్యూస్ తీసుకుందాము. సారు ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. కొంతమంది లీడర్స్ దగ్గర రివ్యూ తీసుకుంటాను నేను. ఫస్ట్ ఒక సీనియర్ అంటే ఇంత ముందే మాట్లాడిన లీడర్స్ తోనే ఒకరికి తీసుకుంటే కొత్త వాళ్ళకి ఎట్లా మాట్లాడాలి అనేది కొంచెం అర్థమవుతుంది. దానికోసం అని కొత్త లీడర్ ఫస్ట్ కొంతమంది లీడర్స్ తో మాట్లాడిస్తాను నేను. గుంటిపల్లి అంజయ్ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. పైన ఉన్నారు స్క్రీన్ లో, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. సార్ చెప్పిన సెషన్ ఎలా అనిపించింది మీకు? అడ్మిట్ అయిందా సార్? అయింది సార్, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగుంది సిడి. సార్ బాగా చెప్పిండు సార్. ఎందుకంటే ఈ సిఎన్సి గురించి కానీ, పీవీల గురించి కానీ ఎట్లా చేయాలి, ఏం కథ అనేది బాగా చెప్పిండు. రెండోటి ఏందనంటే మనం చేస్తే బాగుపడతాము అనే దాని మీద అదొకటి చెప్పిండు. సామాన్ తయారైన కాడికెళ్ళి మనకు దుకాణంలోకి పోతే ఎంత ఖర్చు వస్తుంది, డైరెక్ట్ మనకే వస్తుంది. కాబట్టి ఆ లిమిటెడ్ సగం భాగం మనకు వస్తుంది కదా. మనకు ఇక్కడ బిజినెస్ అనేది సార్ బాగా చెప్పిండు. ఎంత పెరిగితే ఎంత ఎంత వస్తుంది, ఎన్ని లక్షలు చేస్తే ఎంత వస్తుంది అనేది అదొకటి చెప్పిండు. దాని గురించి ఎక్స్పీరియన్స్ బాగా జరిగింది సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎక్కువ ఏం చెప్పగాని బాగా చదువుకున్నాను కాదు సార్. ఎందుకనంటే నాకైతే ఈ రోజు చాలా సెషన్ బాగా ఉంది. మా అప్లైన్ రాజు, శేఖరు, పన్నీరు, రాజు, పట్ట్యం, బలరాం సార్ థ్యాంక్ యూ. మరి బండిపల్లి శ్రీనివాస్ గారు, స్వాతి మేడం, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం కల్పించినందుకు. అది మన గుంటిపల్లి బాలకృష్ణ ఉంటాడు సార్, ఒకసారి పిలవండి సార్. ఓకే సార్, పిలుస్తాను సార్. డియర్ లీడర్స్, కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో ఏమి ఇబ్బంది లేదు, మీకు వీడియో ఆన్ చేసుకోండి, నేను పిలుస్తాను.
ఎందుకంటే కొత్తగా సెషన్ విన్నారు కదా, మీకు అర్థమైతే అర్థమైందని చెప్పండి, ఏది అర్థమైతే అది అర్థమైంది చెప్పండి. లేదంటే మీ పేరు, అట్లీస్ట్ మీ పేరు, మిమ్మల్ని ఎవరు ఈ జూమ్ కి ఇన్వైట్ చేశారో మాకు చెప్పండి లీడర్స్. చెప్పండి మేడం, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, నేను పిలుస్తాను. బాలకృష్ణ సార్ ఉన్నారా సార్ జూమ్ లో? అంజయ్ సార్ ఇన్వైట్ చేశారు మిమ్మల్ని. ఇప్పుడు కాకుండా పొద్దుగాలనే విలువండి సార్. ఓకే ఓకే సార్. సృష్టి శర్మ అని ఉన్నారు, కొత్తగా వచ్చారు మేడము. సృష్టి శర్మ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మీకు ఏమి ఇబ్బంది లేదు మేడం, అంతా మేమే రెగ్యులర్ గా ఉండే వాళ్ళమే. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ పేరు చెప్పండి. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. ఎవరు సార్, మీ పేరు చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. సృష్టి శర్మ మేడం మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. రెండు ఫోన్లు ఉన్నాయి మేడం, కొంచెం దూరం జరగండి. ఒక ఫోన్ లో దూరం ఉండండి మీరు, రీసౌండ్ వస్తుంది లేకపోతే. మేడం అన్మ్యూట్ చేసుకోండి సృష్టి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నిజామాబాద్ నుండి. మిమ్మల్ని ఈ జూమ్ కి ఎవరు ఇన్వైట్ చేశారు మేడం? శంకర్ ద్రోణాచార్య. ఓకే, ఇప్పుడు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ గురించి ద గ్రేట్ లీడర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవును. ఎలా అనిపించింది మేడం? పీవీస్ ఎలా చేసుకోవాలో చెప్పారు అండ్ ప్రోడక్ట్స్ గురించి చెప్పారు. అవును మేడం. సో కొంచెం బెటర్ అనిపించింది, చాలా బాగుంది సార్. ఓకే మేడం, మీరు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర కూర్చొని అన్ని తెలుసుకోండి మేడం. ఒకసారికి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఇది కొనడం కొనిపించే బిజినెస్ కాదు మేడం, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకునే బిజినెస్ ఇది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. బలరాం సార్ స్పాట్ లైట్ చేయండి సార్ మాట్లాడేటప్పుడు అందరిని. ఓకే ఓకే సార్. నేను ముఖ్యంగా కొత్త వాళ్ళని ఇన్వైట్ చేస్తాను. దయచేసి ఎవరినైతే ఇన్వైట్ చేస్తున్నానో వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి లీడర్స్. సాహిత్ రెడ్డి సాహిత్ రెడ్డి సార్. పంజాల శ్రీలత. ఇంకొకరు సామ్సంగ్ SM M1 6B అని ఉంది. అంటే కొత్త వాళ్ళు వాళ్ళకు ఎట్లా అనిపించింది ఈ సెషన్? కొత్త వాళ్ళ కోసమే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు ప్రియారిటీ ఇద్దాం. పాత వాళ్ళని కూడా పిలుస్తాను నేను. కాటం రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్ మీరు ఒకసారి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్ సార్ చెప్పింది బాగుంది సార్. సారు చెప్పింది బాగుంది. ప్లాన్ ప్రకారం ఒక ఐటమ్ మనకు బయట 100 రూపాయలకు తయారైతుందంటే మనకు 100 రూపాయలు తయారైతుందంటే 100 రూపాయలు అంటే మనిషికి 10 రూపాయలు కమిషన్ ఉంది. వీళ్ళంతా కమిషన్ మనమే తీసుకున్నాం కాబట్టి మనకే వస్తుంది. ఇది ఒకటి బాగానే ఉంది సార్. ప్రతి నెల తీసుకోవడం కూడా బాగానే మళ్ళీ చెప్పిండు. ప్రొడక్ట్ కూడా బాగానే అన్ని బాగుంటాయి, సప్లిమెంట్ బాగానే ఉంది చెప్పింది సారు. క్లియర్ చెప్పిండు అన్ని ప్రతి ఒక్కటి బాగానే ఉంది సార్. ఇది సార్ చెప్పింది చాలా బాగుంది, అర్థమైందా చెప్పిండు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సాహిత్ రెడ్డి అన్మ్యూట్ చేసుకున్నారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం, వీడియో ఆన్ లో ఉంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాదే సార్, ఇది ఇంకో కొత్త నెంబర్ అన్నట్టు బాబు పేరు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి ఎలా అనిపించింది సెషన్? బాగుంది సార్. మా లొకేషన్ వచ్చేసి తాళ్ళపల్లి, నా పేరు ప్రేమలత. మా అప్లైనర్ వచ్చేసి చంద్రశేఖర్ రెడ్డి సార్ అండ్ సుంతా మేడం, శ్రీనివాస్ గౌడ్ సార్ అండ్ స్వాతి మేడం. బాగుంది సార్, మంచిగా క్లియర్ గా అర్థమయ్యేటట్టు బిజినెస్ గురించి క్లియర్ గా చెప్పింది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నిర్మలా మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. నిర్మలా మేడం.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. మేడం. నేను మేదక్ లొకేషన్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు పాతూరి నిర్మల. మా అప్లయన్స్ బలరాం సార్, రాజు సార్, శ్యామల మేడం, గ్రేట్ అప్లయన్స్ శ్రీనివాస్ సార్, స్వాతి మేడం. ఈరోజు బాగుంది సార్. సిఎన్సి గురించి, పీవీల గురించి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ పాస్టరు యాదగిరి పాస్టర్ ఉన్నారు సార్, ఒకసారి పిలవండి సార్. సార్ ఓకే సార్. పాస్టర్ యాదగిరి సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఇంతకుముందు అన్మ్యూట్ చేసుకున్నారు. హలో యాదగిరి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నారోజు యాదగిరిచారి. నేను పాస్టర్ గా పనిచేస్తున్నా. అయితే మనకు శేఖర్ సారు మనకు హైదరాబాద్ లో ఉంటారు. మన గుంటుపల్లి అంజయ్ సారు మనకు దీనిలో మనకు ఐడి ఇప్పించారు. ఒక నెల నేను 70 పీవీలది సామాన్ తీసుకున్నాను. అయితే కొద్దిగా నాకు ఎక్కువ నేను ఇలా ఈ జూమ్ లో రాలేదు. ఒక 2 సార్లు విన్నాను. ఫస్ట్ టైం వచ్చిన సార్ ఇప్పటి వరకు ఈ బిజినెస్ గురించి చెప్పాడు. చాలా నచ్చింది. ఎందుకంటే చాలా మంది మరి ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ కూడా దీనిలో సైడ్ లో ఇట్లాంటి బిజినెస్ చేయడము బాగా నచ్చింది. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా మరి దీంట్లో ఎక్కువగా మరి ఎందుకంటే మనము సైడ్ బిజినెస్ చేసుకొని సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా కష్టపడి కొంతమందిని ఐడీలు చేపించి వాళ్ళతో కూడా మెటీరియల్ ఇప్పించాలని మనకు గుంటుపల్లి అంజయ్య సార్ చెప్పాడు. తప్పకుండా దీన్ని ఫాలో అవుతాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొకటే సార్, పక్కాకు సైడ్ బిజినెస్ లో అందరూ చేస్తున్నారు సార్, కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇక్కడ ఏంటంటే రూపాయి పెట్టుబడి లేకుండా ఒక ఇంట్లో వస్తువులు వాడుకోవడం వల్ల మనకు డబ్బులు వచ్చే అవకాశం సార్. అది చాలా చాలా బాగుంటుంది సార్. మేము అందరం చేస్తున్నాము. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ఇది షేర్ చేయడం వల్ల మనకు కూడా ఇన్కమ్ వస్తుంది సార్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టేది లేదు, పెట్టించేది లేదు. మనకు కావాల్సిన వస్తువులు మనం కొనుక్కొని యూజ్ చేయడమే సార్. ఒక కన్జ్యూమర్ గా ఉంటూనే డబ్బులు సంపాదించుకునే అవకాశం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రెగ్యులర్ గా జూమ్ కు రండి సార్, మార్నింగ్ పూట కూడా ఉంటది. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకంటే డాటా అయిపోతుంది, అందుకే మాట్లాడుతున్నా సార్. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నరసింహ, మాది కరీంనగర్. మా అప్లైన్ వచ్చేసి బలరాం సార్, భవానీ మేడం. గ్రేట్ మెంటర్స్ వచ్చేసి శ్రీనివాస్ సార్, స్వాతి మేడం. టుడే విజేందర్ రెడ్డి సార్, సిఓ ప్లాన్ ఎక్సలెంట్ సార్. కంగ్రాట్స్ సార్, మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా బాగా నీట్ గా సార్, చాలా ఓపికతో మాకు చాలా బాగా చెప్పారు సార్. అలాగే మంచి నాలెడ్జ్ తీసుకున్నాం సార్. అంటే ఒక షాప్ చేంజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి సార్ చాలా బాగా క్లియర్ గా చెప్పారు. అంటే ఒక మధ్యతరగతి వాళ్ళకి ఆర్థికంగా ఎలా ఎదగాలి, ఎలా సక్సెస్ అవ్వాలి సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎందుకంటే ఒక షాప్ చేంజ్ చేయడం వల్ల మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది సార్. అంటే మనం వాడితే ఆరోగ్యం, వాడిపిస్తే ఆదాయం, తర్వాత నెక్స్ట్ అనేది మనకు సంతోషం ఖచ్చితంగా వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి మద్దూరి ఉజ్వల అని ఉన్నారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతారా మేడం? మద్దూరి ఉజ్వల అని ఉన్నారు, కొత్త వాళ్ళు. వీలైతే వీడియో ఆన్ చేయకపోయినా పర్వాలేదు, ఆడియో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. నెక్స్ట్ శంకర్ సార్, మాట్లాడండి సార్. ఉజ్వల మేడం మీరు మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నేను శంకర్ నిజామాబాద్ నుంచి సార్. నేను గవర్నమెంట్ టీచర్. నా ప్లేన్ వచ్చేసి పుష్పలత మేడం, శ్రీకాంత్ సార్, రాజు సార్, బలరాం సార్, గ్రేట్ మెంటర్ స్వాతి మేడం, శ్రీనివాస్ గౌడ్ సార్. చాలా బాగుంది సార్. విజేందర్ రెడ్డి సార్ సిడి ఈరోజు చాలా బాగుంది సార్. అంటే మన షాప్ మారిన మన తర్వాత మారుతుంది సార్ దీంట్లో. ఆ రకంగా చాలా బాగుంది షేడి. ఇంకా కొంత నేను మధ్యలో అవకాశం లేదు, కొద్దిగా జర్నీలో ఉన్నా, కొంతవరకే విన్నా. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. బ్యాక్ టు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా కొత్తగా వచ్చారు లీడరు స్వప్న బుర్తి అని ఉంది. స్వప్న మేడం వీలైతే అన్మ్యూట్ చేసుకోండి మేడం, నేను ఇన్వైట్ చేస్తాను మిమ్మల్ని. పురాణం శ్రీకాంత్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడమ్మా. శ్రీకాంత్.
పుష్పలత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. పుష్పలత మేడం మాట్లాడండి మేడం. Good morning, sir. Good morning, all the leaders. Myself, Pushpalata. I am from Nizamabad, sir. I am a government teacher. మా సార్ నందరాజుతో కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను నేను. నా అప్లయన్స్ వచ్చేసి శ్రీకాంత్ సార్ అండ్ రాజు సార్, గ్రేట్ మెంటర్స్ శ్రీనివాస్ సార్, స్వాతి మేడం, బలరాం సార్ అండ్ భవానీ మేడం. ఈరోజు సార్ చెప్పిన సిఓ చాలా బాగుంది సార్. క్లియర్ గా మంచిగా అంటే కొత్త వాళ్ళకు ఈజీగా అర్థమయ్యేటట్టు చాలా చక్కగా ప్రజెంటేషన్ చేశారు. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హౌస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. కోడూరు శ్యామల మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. నేను సురారం లొకేషన్ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు శ్యామల. మా హస్బెండ్ పేరు రాజా కూడా ఇద్దరం కలిసి చేస్తున్నాం సార్. మా అప్లైన్ శిరీష రాజు సార్, మా ట్రీట్మెంటర్ బలరాం సార్, భవాని మేడం, శ్రీనివాస్ సార్, సాతి మేడం. సిఏ గురించి అయితే చాలా బాగా చెప్పాడు సారు. ఏ దానికి ఎన్ని వస్తాయి అనేది, టీం గురించి కూడా చాలా చక్కగా చెప్పాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. శ్రీకాంత్ మాట్లాడమ్మా. శ్రీకాంత్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్. నేను కరీంనగర్ లొకేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్ వచ్చేసి విజయ్ సార్ అండ్ సరస్వతి మేడం. గ్రేట్ మెంటర్ వచ్చేసి శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం. ఈరోజు విజేందర్ రెడ్డి సార్ చెప్పినట్టు సిడి చాలా బాగుంది సార్. సిఎన్సి గురించి కానీ, మన ప్రొడక్ట్ గురించి కానీ, అది పర్చేసింగ్ గురించి కానీ, 60 PV బెనిఫిట్స్ కానీ, 100 PV బెనిఫిట్స్ చాలా బాగా చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుజాత మేడం, సుజాత గౌడ్ మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ సుజాత అంజగౌడ్. నేను మెదక్ డిస్టిక్ అంబాజీపేట నుంచి మాట్లాడుతున్నా. మా అప్లైనర్ శ్యామల మేడం, రాజాగౌడ్ సార్, శిరీష మేడం, రాజు సార్, మా గ్రేట్ లీడర్ బలరాం సార్, భవాన్ మేడం, శ్రీనివాస్ సార్, స్వాతి మేడం. ఈ రోజు సార్ చాలా బాగా చెప్పిండు. సిఎన్సి గురించి కానీ, సప్లిమెంట్స్ గురించి కానీ, అగ్రి ప్రొడక్ట్ గురించి కానీ అన్ని చాలా బాగా నీట్ గా క్లీన్ గా అందరికి అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పిండు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాజరీన్ మేడం ఉన్నారా మేడం? వీడియో ఆన్ లో ఉంది. నాజరీన్ సుల్తానా మేడం. స్వాతి మేడం మీరు మాట్లాడండి మేడం. ఎం స్వాతి మేడం. నెక్స్ట్ మాధవి మేడం రెడీ ఉండండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు చెప్పిన సార్ బాగా షాప్ చేంజ్ మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. స్వాతి మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. వీడియో ఆఫ్ చేసుకోండి లేదంటే. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్. వీడియో ఆఫ్ చేసుకోండి మేడం. ఆ వాయిస్ క్లియర్ వస్తుంది అప్పుడు. ఒక్క నిమిషం. సార్ ఇప్పుడు వాయిస్ క్లియరా? క్లియర్ మేడం. సార్ ఇవాళ విజేందర్ రెడ్డి సార్ బాగా చెప్పారు సార్. కొత్త వాళ్ళకైతే నిజంగా అర్థం కాని వాళ్ళకి కూడా అర్థం చేసుకోగలుగుతారు సార్. అర్థం కాకపోయినా ఈ సిడి మళ్ళీ ఒకసారి విని కొత్తగా ఎవరైతే ఉన్నారో కంపల్సరీ మంచి నిర్ణయం తీసుకోండి. జస్ట్ మిమ్మల్ని ఎవరు డబ్బులు పెట్టమనట్లేదు. మీరు మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే మీరు జస్ట్ షాప్ చేంజ్ చేసుకోండి, మీ లైఫ్ చేంజ్ అవుతుంది అనేసి సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నిజంగా కొత్త వాళ్ళు అయితే అందరూ జాయిన్ అవ్వాలనేసి అనుకుంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాధవి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మా లొకేషన్ వచ్చేసి తాళ్ళపల్లి. పేరు మాధవి అంజిరెడ్డి. మా అప్లైనర్ వచ్చేసి అబ్బు ఉమ్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సుంతా మేడం సార్. మా గ్రేట్ లీడర్ వచ్చేసి స్వాతి, శ్రీనివాస్ గౌడ్ సార్. ఎల్ల విజేందర్ రెడ్డి సార్ బాగా చెప్పింది సార్. సెక్షన్ బాగుంది సార్. క్లియర్ గా అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పింది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టం రాజు సార్ ఉన్నారా సార్? వీలవుతుందా సార్? మాట్లాడతారా? పట్టం రాజు సార్.
అరుణ మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. ఎలా ఉంది సెషన్? ఆర్య గుడ్ Good మార్నింగ్ morning, మేడం. sir. Good గుడ్ morning, sir. మార్నింగ్ Good మేడం. morning, all leaders. My name is Aruna Vijender Reddy. మా గ్రేట్ అప్లైనర్ శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం. ఈరోజు విజేందర్ రెడ్డి సార్ సెక్షన్ అనేది చాలా బాగుంది సార్. కొత్త వాళ్ళని వచ్చే కొంచెం తెలుసుకొని మనము లైఫ్ చేంజింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఎట్లా చేసుకుంటే బాగుంటుంది, మన మధ్యతరగతి వాళ్ళు ఆర్థికంగా ఎలా ఎదగాలనే దాని గురించి క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. శివరాజు సార్ ఉన్నారా సార్? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. జి శివరాజు సార్, ఆడియో ద్వారా అయినా మాట్లాడండి సార్. సెషన్ ఎలా అనిపించింది మీకు? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సెషన్ మాత్రం వండర్ఫుల్ సార్. స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళకి ఎట్లా అర్థం చేసుకోవాలి అట్లా అర్థం చేసుకుంటట్టుగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ విజయేందర్ సార్. అయితే యాక్చువల్గా నేను గమనించింది ఏంటంటే ఆయన ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ ఇన్స్పిరేషనల్ ప్రొఫెషనల్ సార్. ఒక ఫోరెన్సిక్ లో ఉండి దట్టు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి ఆయన చేస్తున్నాడు అంటే మనం ఎందుకు చేయకూడదు అన్నటువంటి ఆలోచన సామాన్యమైనటువంటి మనలాంటి వ్యక్తులకు వస్తుంది. సో ఆయనని ఇన్స్పిరేషన్ గా చేసుకొని కూడా ఎంతో మందిని జాయిన్ అవుతారు సార్. అది ఒకటి నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఈ ఆసాన్ని కూడా బహుశా మనం ఉదాహరణగా చూపించవచ్చు. ఫోరెన్సిక్ అంటే నాట్ ఎన్ ఈజీ టాస్క్. అది పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ డీపెస్ట్ సెన్సిటివ్ ఉన్నటువంటి ఫీల్డ్ సార్ది, విజయేందర్ సార్ది. సో అలాంటి సార్ చేస్తున్నారంటే మనం ఇంకా గుడ్డిగా కళ్ళు మూసుకొని ఈ బిజినెస్ చేయొచ్చు అన్నటువంటి దృఢ విశ్వాసం అనేది ఏర్పడింది సార్. సూపర్ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సనా మేడం ఉన్నారా మేడం? సనా మేడం. అబ్బు ఉమారెడ్డి మేడం. సనా మేడం మాట్లాడండి. బాత్ కరియే మేడం. సనా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వచ్చి నసీమా మేడం సార్. నా పేరు సనా, మాది కరీంనగర్. నేను వినలే సార్ అప్పటి నుంచి సెక్షన్. ఓకే 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 మేడం. రోజా అయిపోయిందా మేడం? రోజా అయిపోయింది సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అబ్బు ఉమారెడ్డి మేడం. అబ్బు ఉమారెడ్డి మేడం ఉన్నారా మేడం? అన్మ్యూట్ చేసుకోండి. పంజాల శ్రీలత అని వచ్చారు. ఇప్పుడు మన గ్రేట్ టీమ్ మెంటర్ స్వాతి మేడం ను ఇన్వైట్ చేస్తున్నాను. స్వాతి మేడం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. మైసెల్ఫ్ స్వాతి శ్రీనివాస్ గౌడ్. మా అప్లైన్ రాజశ్రీ మేడం, మా మెంటర్ వచ్చి సమత మేడం, మధు సార్, మా గ్రేట్ మెంటర్ వచ్చి వడ్డమన్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం. థ్యాంక్ యూ వెస్టీ. థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్. థ్యాంక్ యూ మై పేరెంట్స్. థ్యాంక్ యూ మై గాడ్. చూడండి లీడర్స్, ఇవాళ విజేందర్ రెడ్డి సార్ చెప్పిన సిఇఓ ప్లాన్ చాలా బాగుంది. ఈ రోజు ఒక 10 మెంబర్స్ దాకా కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు. వాళ్ళు ఈ రోజు మీరు విన్నారు కదా, మీకు అర్థం కాకపోతే మీరు ఏం చేసినా మీ అప్లైన్ దగ్గర కూర్చొని మళ్ళీ ఒకసారి వినండి. ఒక సబ్బు పేస్ట్ మారితేనే లైఫ్ చేంజ్ అయ్యి 10 lakhs, 20 lakhs, 50,000, 1 lakh, 25,000, 31,000 అలా వచ్చిన చెక్కులు చూడండి. హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళకి వచ్చినాయి, గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి వచ్చినాయి, గవర్నమెంట్ కానిస్టేబుల్కి వచ్చినాయి, ప్రతి ఒక్కరికి వచ్చినాయి. మనకి ఎందుకు రావద్దు అని ఆలోచన చేసి మనం కూడా ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి. 1 year కాదండి, 3 years పట్టుకొని ఉండి మీ అప్లైన్ కమిట్మెంట్ గా తనతోని ఫాలోఅప్ లో వండుకుంటూ మీరు ఈ బిజినెస్ చేస్తే ముందుకు రావడానికి ఛాన్స్ ఉంటుంది లీడర్స్. ఇందులో మధు సార్ మేము జాయిన్ అయినప్పుడు 25,000 వచ్చేది. ఇప్పుడు చూడండి తనకు 1 lakh ఎబో వస్తున్నాయి. అంత ఇంత మధ్యలో 1 year గ్యాప్, 1 year గ్యాప్ లో 1 lakh ఎబో వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి రావడానికి ఛాన్స్ ఉంటుంది లీడర్స్. ఈ రోజు విజేందర్ రెడ్డి సార్ చెప్పిన సిడి మళ్ళీ ఒకసారి యూట్యూబ్ లో వస్తుందేమో, అది వినండి. మీకు అర్థం కాకపోతే మీ అప్లైన్ దగ్గర కూర్చొని మళ్ళీ ఒకసారి వింటే సరిపోతుంది లీడర్స్. సార్ బలరాం సార్ ఇంకొక 2 calls తీసుకొని ఎండ్ చేద్దాం సార్. మళ్ళీ మార్నింగ్ జూమ్ ఉంటుంది కదా సార్. పట్టెం రాజు సార్ వచ్చారు, మాట్లాడండి సార్. పట్టం రాజు సార్ మాట్లాడండి సార్.
సార్ గుడ్ మార్నింగ్ సార్, లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి పట్టం రాజు, అది హైదరాబాద్ లొకేషన్. నేను ఒక మెట్రో జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం గా విస్తీజ్ అనేది బిజినెస్ డీల్ చేసుకుంటున్నాను. మా ప్లాన్స్ వచ్చేసి బలరాం సార్, భవన్ మేడం, శ్రీనివాస్ సార్, స్వాతి మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు గ్రేట్ ఆపర్చునిటీ వచ్చారు. ఈ రోజు విజేందర్ రెడ్డి సార్ చాలా బాగుంది సార్. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ ప్లాన్ చాలా నీట్ గా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంతవరకు నేను వినని అంటే ఎక్కడ వినని పదాలు కూడా చాలా వాడడం జరిగింది. అంటే చాలా డీటెయిల్ గా ఎప్పుడు ఈ సీడీ అంటే ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టారు కదా సార్, ఇది మళ్ళీ నేను చూడాలనుకుంటున్నాను. నేను ఎందుకంటే పర్టికులర్ మొత్తం వినుకుంటే వచ్చాను ఆల్రెడీ. నేను బైక్ జర్నీలో ఉన్నాను సార్, జర్నీలో ఉండి కూడా వినుకుంటే వచ్చాను. చాలా బాగుంది సార్, గ్రేట్ సార్. మంచిది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కిషన్ సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఆ సార్ చెప్పింది బాగుంది. కొత్త వాళ్ళకైతే మనము చెప్పవలసిన అప్లైస్ చెప్పవలసిన అదేం లేదు. మా అప్లైస్ వచ్చేసి రాజు సార్, బలరాం సార్ అండ్ శ్రీనివాస్ గౌడ్ సార్, స్వాతి మేడం మరియు మా శ్యామల మేడం. మా విలేజ్ వచ్చేసి దామరంచ, మెదక్ డిస్టిక్. మా మండలం వచ్చేసి వెల్దుర్తి. ఈ రోజు మాత్రం సార్ బాగా చెప్పాడు. కొత్త వాళ్ళకి జైన్ అయిన వాళ్ళకు కనీసం మనం చెప్పకుండా కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్టు అన్ని అన్ని ఐటమ్స్ గురించి బాగా చెప్పాడు సార్. అగ్రికల్చర్ గురించి కానీ, సప్లిమెంట్స్ గురించి కానీ, మన మెడిసిన్స్ గురించి కానీ, మన ఇంట్లో వాడుకునే వస్తువుల గురించి కూడా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాడు సార్. అది చాలా బాగుంది ఈ వీడియో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ పురాణం విజయ్ సార్ మాట్లాడండి సార్. నెక్స్ట్ శేఖర్ సార్ రెడీ ఉండండి. So very great morning, sir, and all the leaders. By the way, myself Vijay from Karimnagar. నా అప్లయన్స్ సరస్వతి మేడం అండ్ గ్రేట్ మెంటర్స్ శ్రీనివాస్ అండ్ స్వాతి మేడం. సార్ ఈరోజు వండర్ఫుల్ సెషన్ మన విజేందర్ సార్ తీసుకోవడం జరిగింది సిఇఓ ప్లాన్ గురించి. సార్ చాలా ఎక్సలెంట్ గా ఒక్కొక్క మీనింగ్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పార్ట్ బై పార్ట్ చెప్పడం జరిగింది సార్. చాలా వండర్ఫుల్ సెషన్ తీసుకోవడం జరిగింది సార్ ఈరోజు. అంటే చూడండి లీడర్స్, వెస్టీజ్ అనేది ఒక మహాయజ్ఞం లాంటిది. అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక సిస్టమ్ ని తీసుకొచ్చి ఒక ఉన్నత స్థాయి నుండి ఉన్నతమైన స్థాయికి తీసుకోవాలి ఒక కన్జ్యూమర్ ని అని ఒక యజ్ఞం తీసుకొచ్చి, అంటే మనం ఒక ఒక ఎక్కడ చూడండి సార్, మన డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ ఎలాంటి పెట్టుబడి లేకోకుండా వాళ్ళకు ఒక కన్జ్యూమర్ కి ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళ ద్వారానే మనం వాళ్ళకు డబ్బు సంపాదించే మార్గం ఇస్తూ మనం సక్సెస్ అవుతూ చాలా మందిని సక్సెస్ చేయాలని ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చింది సార్. దట్ ఈస్ ఆ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. అయితే మనం ఉన్న ఈ వెస్టీజ్ అనేది గౌతమ్ వాళ్ళు సార్ స్టార్ట్ చేసి చాలా మందికి లైఫ్ ఇవ్వడం జరిగింది సార్. మన గో గ్రౌండ్ లో చూడడం ఫస్ట్ టైం చూడడం సార్. ఆ సార్ చూడండి ఇంతమంది కొన్ని కోట్ల మంది వ్యక్తులను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఒక యజ్ఞంలో ఒక ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. అంటే మనం వై అనేది క్లియర్ అయితే ఆల్మోస్ట్ మనము ఇందులో సక్సెస్ అయినట్టు సార్. ఎందుకంటే 98% వై రీజన్ క్లియర్ అయిందంటే ఎలా చేయాలనేది మన అప్లయన్స్ ఉంటారు. ఆ అప్లయన్స్ చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం మనం ముందుకెళ్తే మనం కూడా ఇందులో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. జస్ట్ ఏముంది సార్, ఇందులో జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల మనకు ఇన్ని అవకాశాలు వస్తున్నాయి. బయట ఎక్కడైనా మనం పర్చేజ్ చేస్తాం ఏదో ఒక వస్తువు, అక్కడ ఏమైనా మనకు అవకాశం ఉందా ఏదైనా డబ్బు సంపాదించుకునే మార్గం? అంటే జస్ట్ షాప్ చేంజ్ చేయడం వల్ల అవకాశంలో మనము ముందుకెళ్ళడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ది హోస్ట్. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ గా చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. కరీంనగర్ నుంచి శిరీష మేడం అన్మ్యూట్ చేయండి మేడం. అన్మ్యూట్ స్క్రీన్ మీద టచ్ చేయండి, అది మైక్ సింబల్ ఆన్ చేయండి. స్క్రీన్ అయింది మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మాట్లాడండి. నన్ను జాయిన్ చేసింది ఉమేనా మేడం, నజీమా మేడం, స్వాతి మేడం, శ్రీనివాస్ సార్, అందరూ మంచిగా చెప్పిళ్ళు. ఇలా జాయిన్ అయినా సార్. ఇవాళ సార్ చెప్పింది కూడా బాగా నచ్చింది సార్. ఎట్లా ముందు అరెంజ్ చెయ్యాలనో అన్ని చెప్పిండు.
థ్యాంక్ యూ సార్. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి సార్. ఏం లేదు మేడం, మంచిగా మాట్లాడుతున్నారు మీరు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. రెగ్యులర్ గా జూమ్ కు మాట్లాడ రండి మేడం. సరే సార్, మాట్లాడడం తెలియదు సార్ అందుకని. ఇందులో మాటలు కూడా వస్తాయి మేడం, డబ్బులతో పాటు. ఓకే సార్, వస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. శేఖర్ సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ కొద్దిగా నేను ప్లాన్ లో డెమోలో ఉన్నాను సార్. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చంద్రశేఖర్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి. చంద్రశేఖర్ రెడ్డి సార్, ఎట్టడి చంద్రశేఖర్ రెడ్డి సార్ మ్యూట్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ మమతా మేడం మాట్లాడండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మా తాళపల్లి నా పేరు మమత. మా ఫ్రెండ్ ఉమారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి. చాలా బాగుంది సార్, క్లాస్ సూపర్ ఉంది, ఇవాళ అర్థమైంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీనివాస్ సార్. మేడం ఎండ్ చేద్దామా మేడం? సార్ మీరు మాట్లాడండి, ఎండ్ చేద్దాం. ఓకే, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మా లైఫ్ లైన్ బండిపల్లి శ్రీనివాస్ గౌడ్ అండ్ స్వాతి మేడం, రాజశ్రీ మేడం. మేడం ఈ రోజు సార్ చెప్పినటువంటి సిడి మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. విజేందర్ రెడ్డి సారు మా ఆప్త మిత్రుడు మాకు. అంటే ఈ జర్నీలో మాకు పరిచయం అవ్వడం జరిగింది. మేము వడ్డమాన్ సార్ వాళ్ళ ఇంటికి కూడా పోయడం జరిగింది. సార్ ఏంటంటే ఎంతో ప్యాషనెట్ గా ఈ బిజినెస్ బిల్డ్ చేస్తా ఉన్నారు. సారు వాళ్ళ బాబుకు ఫీవర్ వచ్చినా కూడా సార్ వాళ్ళ ఇంటికి మీటింగ్ కు ఫీవర్ తో పాటు టాబ్లెట్స్ సిరప్ తీసుకొని అక్కడికి వచ్చి ఆ పిల్లల్ని ఎత్తుకొని కూడా వాళ్ళు మీటింగ్ వినడం అనేది జరిగింది. ఎందుకంటే మనము ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ మనకు ఉండాలి. సార్కు క్లారిటీ ఉంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ బిజినెస్ అనేది టేకప్ చేసి చేయడం జరుగుతుంది. ఇది 3 జనరేషన్ ఇన్కమ్ ఉంటది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటది, దీంట్లో సెక్యూర్డ్ ఇన్కమ్ ఉంటది, బయట ఎక్కడా లేదు. మనం చేస్తేనే కూలి డబ్బులు వస్తాయి. మనకు జాబ్ అయినా ఒకరి కింద కూలే కదా, అక్కడ బాస్ చెప్పిందే వినాలి మనం. కాబట్టి అట్లాంటిది ఏమి ఉండదండి. ఒకవేళ ఓన్ బిజినెస్ చేసుకోవాలంటేనేమో ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఖర్చులు మళ్ళీ వెళ్తాయి. అది నడుస్తుందా నడవదా అనేది గ్యారంటీ లేదు. రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, అలా ఉంటది బయట. సో అవన్నీ కాకుండా ఈ బిజినెస్ అనేది ఎలా అంటే మనం ఇంట్లో వాడే వస్తువులను చేంజ్ చేసుకోవడం వల్ల మనం రిచ్ అవ్వచ్చు. ఎట్లా అంటే కంపెనీ నుంచి డైరెక్ట్ మనకే వస్తాయి, మధ్యవర్తులు ఉండరు, సెలబ్రిటీలు ఉండరు, అడ్వర్టైజ్మెంట్ ఉండదు, టీవీ ప్రోగ్రామ్స్ ఉండయి. వాటికి పెట్టే డబ్బులన్నీ క్యాష్ బ్యాక్ల రూపంలో 9 రకాల ఇన్కమ్స్ రూపంలో సార్ చెప్పడం జరిగింది. అవన్నీ మనకు రావడం జరుగుతుంది. ఇవన్నీ క్లియర్ గా అర్థమైంది మేడం. మాకు మా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ చేసుకోవడానికి వెస్టీజ్ తప్ప ఇంకొక అవకాశం లేదని క్లారిటీ అనేది మాకు రావడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, గ్రేట్ సెషన్ మేడం. ఆల్ ద బెస్ట్ విజేందర్ రెడ్డి సార్ అండ్ అరుణ మేడం కు. వాళ్ళు తొందరలోనే మరిన్ని ఉన్నతమైన పిన్నులు అచీవ్ కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎండ్ చేయండి మేడం. ఓకే సార్, ఈ సెషన్